కార్యక్రమం తరపున ప్రత్యేకమైన వందనాలు. అయితే మనకు మిగిలిపోయిన ప్రశ్న ఏంటంటే, నేను అడిగాము, ఈ 40 డేస్ యేసుక్రీస్తు వారు చేసిన 40 డేస్కి ఈరోజు మనం పాటిస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలోనికి, దీని వివరణలోనికి వెళ్దాం మనం. ఇక ఆలస్యం చేయకుండా మిగిలిన ప్రశ్నలు చాలామంది మనకి యూట్యూబ్లో అడుగుతున్నారు, వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం ప్రతి దానికి. ఎందుకంటే మనకు చాలా టైం ఉంది, ఈ రోజంతా మాట్లాడతాం, వినే ఓపిక మీది. దయచేసి శ్రద్ధగా వినండి. అన్నయ్యకి సమయాన్ని అప్పగిద్దాం. కంగారు పడకండి, త్వరగా ముగిస్తాము. మీరు వినేదాన్ని బట్టి కొనసాగింపు ఉంటుంది. సరే, ప్రశ్న, 40 రోజులకి ఈ లెంట్ డేస్కి స్టాండింగ్ ఏంటి అని అడిగితే కొందరు పొడిగా చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లెంట్ని 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అయిన ఉన్నాడుగా అని అంటారు. ఆయనే కాదు, ఇంకా ఇందాక కూడా చెప్పాం, ఏలియా కూడా ఉన్నాడు. ఏలియే కాదు, చెప్పండి, అరణ్యంలో ఇశ్రాయేలు కూడా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే యేసుప్రభు వారు చేసిన 40 రోజుని లెంట్ అని అనొద్దు అని చెబుతున్నాం. అది క్లారిటీ. అది లెంట్ అనేది అక్కడి నుండి రాలేదు. యేసుప్రభు చేసినది ఆ లెంటే అని మాత్రం డిక్లేర్ చేయొద్దు. అది చెయ్యమని కూడా బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మరి అది ఎందుకు ఆయన 40 రోజులు చేశాడు? ఆ 40 రోజులకి ప్రత్యేకత ఏంటి? దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఉంది. చాలా లోతైన అధ్యాయం ఉంది అక్కడ. చూద్దాం ఒకసారి, చాలా త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ బైబిల్ తీయండి ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన తర్వాత నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సందర్భం మిస్ అవ్వద్దు. 40 రోజులు పరీక్ష గుండా ఆయన వెళ్ళడానికి, 40 రోజులు ఉపవాసం ఆయన చేయడానికి ముందస్తుగా వినబడుతున్న బంగారు పత్రం లాంటి మాట ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు. బాగా విందాం. 40 రోజులు ఆయన ఉపవాసం చేయడానికి ఎప్పుడు వెళ్ళాడు? బాప్టిజం తీసుకున్నప్పుడు. బాప్టిజానికి ముందు ఆయన 40 రోజులు ఎక్కడైనా చేశాడంటే లేదు, చేయలేదు. 40 రోజులు ఉపవాసం చేయక మునుపు, లేదా 40 రోజులు విస్మ పరీక్షలు గుండా ఆయన నడవక మునుపు, ఆ 40 రోజులు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఉంటే ఆయన ఇంట్లో ఉంటాడు, లేకపోతే ఆయన పనిచేసే చెప్పండి స్థలంలో ఉంటాడు. అక్కడ ఎందుకు ఆ మాట మనం నొక్కాల్సి వస్తుందంటే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ ఆనందిస్తున్నది 40 రోజుల ఉపవాస కూడుకుల్లోకి, లేదా 40 రోజుల ఈ కాల యవతులోకి వెళుతున్నాడని, బాప్టిజం తీసుకున్నాడని చెబుతున్న మాట కదా అది. బాగా వినాలి. 40 రోజులు బాప్టిజం తీసుకున్న తర్వాత 40 రోజులు అయినా ఈ అరణ్య పరీక్షకి వెళుతున్నాడు కనుక ఈయనే నా ప్రియ కుమారుడని ఆయన చెప్పట్లేదు, దేవుడు చెప్పట్లేదు, పరలోకమందున్న తండ్రి చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్తున్నాడు? చేయబోయే 40 రోజుల కోసం కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నమాట. చేయబోయే ఆ ఉపవాస కార్యాన్ని గురించి అయితే కాదు. మరి దేని గురించి చెప్పాడు? 30 సంవత్సరాల జీవితాన్ని చూసి చెప్పాడు ఆయన. 30 సంవత్సరాల జీవితంలో ఏముంది ఆయన జీవితంలో అంటే, చాలా భయంకరమైన చెప్పండి ఒత్తిడి ఉంది ఆయన జీవితంలో. ఎంత ఒత్తిడో తెలుసా? ఆయన బతికింది 2 స్థలాల్లో. ఒకటి ఇంటి దగ్గర, 2 ఆయన పనిచేసే స్థలం దగ్గర. 30 సంవత్సరాలు వచ్చేంతవరకు ఆయన బాప్టిజం కార్యక్రమానికి రాలేదు. అయితే 30 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు మనుషులందరూ ఎక్కడ దొరుకుతారు చెప్పండి? చర్చిలో దొరకరు. చర్చిలో అందరూ భక్తిగానే ఉంటారు. ఆడవాళ్ళందరూ ముసుగులు వేసుకుంటారు, మగవాళ్ళందరూ చేతులు కట్టుకుని బైబిల్ పట్టుకుంటారు. చర్చిలో, దేవాలయాల్లో మనుషులు ఎలా ఉంటారో తెలుస్తారా? తెలియరు. మనిషి ఎక్కడ దొరుకుతాడు? ఇంట్లో దొరుకుతాడు. వాడు ఓన్ రూమ్లో దొరుకుతాడు. వాడు పర్సనల్ హౌస్లో దొరుకుతాడు. అక్కడ నువ్వేంటో తెలిసిపోతావు. దేవుడు
మానవ ఆకారంలోనికి ఈ భూమి మీదకి వచ్చిన తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవ దేహంలో 40 రోజులు ఇంట్లో ఎలా ఉన్నాడో పరలోకమందున్న తండ్రి చూశాడట. ఈ నా ప్రియకుమారుడు అని అనగలుగుతున్నాడంటే 30 రోజులు గుర్తుపెట్టుకుని 30 సంవత్సరాలు, 40 రోజులు అన్నాను నేను, క్షమించండి, 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఎలాంటి లైఫ్ గడిపాడో దేవుడు చూసి మురిసిపోయాడు. ఆయన ఇక్కడ సవాల్ ఏంటో చెప్పనా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయో నాకు తెలియదు, నాకైతే 30 వచ్చాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయో నాకు తెలియదు, కానీ 30 సంవత్సరాలు ఇప్పుడు మన వ్యక్తిగతంగా మన ఇంట్లో ఎలా ఉన్నామో చూసే మనకి బంగారు పత్రాన్ని దేవుడు ఇస్తాడు. ఆ బంగారు పత్రం ఏంటో చెప్పిన, మై సన్ అంటాడు ఆయన, నా కుమారుడు. దేవుడు నా కుమారుడు అనడానికి ఆయన మొట్టమొదటి కొలుస్తున్న కొలతల్లో కొలత ఏంటంటే, మనం ఎక్కడ గడుపుతున్నామో మన జీవన శైలిని అని గమనిస్తాడు. మన ఇంట్లో ఏం చేస్తామో చూస్తాడు. 2, మనిషి రెండో ప్లేస్ ఉంటుంది, ఏంటి, పని చేసేస్తాము. ఎక్కడ దిక్కున ఏదో పని చేయాలి కదండి. ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఎలా ఉన్నాడో చూస్తాడు ఆయన. పని చేయవారైతే వారి పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నారో చూస్తాడు ఆయన. ప్రతి విషయాన్ని చూస్తాడు. ఈ రెండిట్లో మనిషి దొరుకుతాడా, దొరకడా? దొంగ బుద్ధి ఉన్నవాడు దొంగ వ్యాపారం చేస్తాడు, దొరికేస్తాడు ఆయనకి. దొంగ బుద్ధి ఉన్నవాడు దొంగ ఉద్యోగం చేస్తాడు, దొరికేస్తాడు ఆయనకి. మీరు అనుకుంటారు మన ఆఫీసర్స్ ఏం చూడడానుకోకండి, మన పైన యజమాని చూడడానుకోకండి, ఆ పైన ఆయన చూస్తాడు. వీడు యథార్థంగా పని చేస్తున్నాడా, డబ్బుకు తగ్గ పని చేస్తున్నాడా లేదా చూస్తాడు. యేసుక్రీస్తు వారు తన వ్యాపారం కాని వ్యాపారంలో పనిచేస్తున్నాడు. ఆయన వ్యాపారం ఎవరిది? యోసేపుది, తండ్రి కానీ తండ్రిది. ఆ రంప పొట్టు మధ్య ఆయన పనిచేస్తూ ఆయన కూడా వడ్రంగి పని చేశాడు అని ఉంది తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు వారి చరిత్రలో వడ్రంగి పని చేశాడు. ఇప్పుడు ఆయన వస్తువులు కాని వస్తువులకి ఈయన వ్యాపారం చేస్తున్నప్పుడు, యోసేపు లేనప్పుడు 10 రూపాయల వస్తువుని ఒక 100 రూపాయలకు అమ్మేసే అవకాశం యేసుక్రీస్తుకు ఉందా లేదా? ఉంది. కానీ ఆయన అమ్ముతాడా? అమ్మడు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు కనుక ఈ 2 స్థలాల్లో దేవునికి నచ్చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలు యేసుక్రీస్తుని తండ్రి చూసి ఆనందపడిపోయి బాప్టిజంలోకి వచ్చి ఇలా ఒడ్డుకు వచ్చిన వెంటనే పులకించిపోయి దేవుడు అన్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఇప్పుడు ఆనందిస్తున్నాను కాదు, ఆనందం ఎప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఆనందించుచూనే ఉన్నాను. ఇది అక్కడ ఉన్న మాట. ఇలాంటి మాట బాగా విన్నాను. ఇలాంటి మాట తీసుకున్న వెంటనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనగానే వెంటనే ఈయనకు ఉద్యమం లాంటి మాట కనుక ఈయన వెంటనే ఏం చేయాలి చెప్పండి? ఇంకా వెనక ముందు ఆలోచించకుండా పరిచర్యకి వెళ్ళిపోవాలి వద్దా? వెళ్ళిపోవాలి. కానీ పరిచర్యకి ఈయన వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళనిచ్చాడా? ఎవరు? పరిశుద్ధాత్ముడు. వెళ్ళనివ్వలేదు. ఎందుకు? ఇదే సర్టిఫికేట్ మనకు వస్తే ఏం చేస్తాను చెప్పు? వెంటనే పరిచర్య ఓపెన్ చేసి ఈ ట్రెండ్లో అయితే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి ల్యాండ్ ఒకటి కొనేసి అర్జెంటుగా మనం ఒక పెద్ద నేమ్ ఒకటి తగిలించేసి ఏదో ఒకటి చేసేస్తాం మనం. ఖచ్చితంగా ఎన్నో డెబ్యూట్ చేసేసి ఏదో ఒకటి చేసేస్తాం మనం. ఎందుకంటే అది మనకు ఆహ్వాన పత్రికలో వచ్చేసింది. ఇప్పుడు లేని ట్యాక్స్ తగిలించుకుంటున్నారు, రెవరెన్స్, బిషప్స్, ఏవో డాక్టర్స్ ఇవే తగిలించుకుంటున్నారు లేనివన్నీ. దానికన్నా గొప్పది ఇది బంగారు పత్రం. ఏంటి? దేవుడే పరలోకం నుంచి ఇచ్చాడు. ఇప్పుడు పరిచర్యకి ఏమన్నా ఆటంకం ఉందా? లేదు. కానీ దేవుని ఆత్మ ఆటంకపరిచి, ఆ పదం వద్దు, దేవుని ఆత్మ బలవంతముగా వాడికి బస్సులో తోసుకుపోయిందట. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎక్కడికి? అరణ్యానికి. ఇప్పుడు ప్రశ్న, లెంట్ డేస్ యేసుక్రీస్తు పాటించాడు అని అనేవారికి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఆయన పాటించింది లెంట్ డేస్ కాదు. కాదు అన్న మాట మీకు అర్థం కావాలంటే ఓపిక ఇదంతా వినాల్సిందే. మనం ఏమి వినకుండా అదిగో తప్పు చెప్పేసారని మాత్రం డిసైడ్ అవుతే అది మీకే ప్రమాదం. ఇప్పుడు పదం వచ్చింది మనకి. ఎక్కడికి పరిశుద్ధాత్మను తీసుకెళ్ళాడంటే ఈయన్ని? అరణ్యానికి. ప్రశ్న, అరణ్యానికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఆల్రెడీ పరీక్షలు ఇంట్లోనే జరిగాయి, ఆల్రెడీ పరీక్షలు ఆయన వ్యాపారంలోనే జరుగుతున్నాయి. ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ 30 ఏళ్ళు పరీక్ష జరిగిందిగా. మళ్ళీ అరణ్యంలోనికి పరీక్ష దేనికి? అరణ్యానికి ఎందుకు తీసుకెళ్ళాడు? బైబిల్ ఏది అనవసరంగా రాయబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనవసరముగా కూడా ఆయన భోజనం కూడా చేయలేదు తెలుసా? ఆయన కనీసం నీళ్ళు తాగలేదు, ఊరకే కూడా నీళ్ళు తాగలేదు. ఆయన నీళ్ళు తాగిన ఒక అర్థం ఉంది, ఆయన భోజనం చేసిన ఒక అర్థం ఉంది, ఆయన అరణ్యానికి వెళ్ళినా ఒక అర్థం ఉంది. అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? పరిశుద్ధాత్మ ఎందుకు? ఏదో ఉంది.
ఏముందో తెలుసా? దేవుని కుమారుడనే పదానికి పరీక్ష అరణ్యంలో ఉంది. ఇప్పటి వరకు పర్సనల్ లైఫ్కి పరీక్ష, ఇప్పుడు పరీక్ష ఏంటో తెలుసా? దేవుని కుమారుడు అనే పదానికి పరీక్ష, ఆ యేసుక్రీస్తు వారు ఆ గ్లోరీని మెయింటైన్ చేయాల్సిన పరీక్ష. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, దేవుడు గ్లోరీ ఇస్తాడు మనకి, దాన్ని మెయింటైన్ చేయడం మనకు చేత కాదు, గుర్తెట్టుకోండి. చాలామంది పతనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, దాన్ని మెయింటైన్ చేయడం రాదు. ఎస్, పబ్లిక్ని కొంతమంది నీ దగ్గర పెడతాడు, నీకు మెయింటైన్ చేయడం రాకపోతే నేను చెప్తున్నాను, ఆ గ్లోరీని మన చేతులారా నాశనం చేసుకుంటాం. సంసోన్కి గ్లోరీ ఇచ్చాడా లేదా? మెయింటైన్ చేయలేకపోయాడు. దావీదుకి గ్లోరీ ఇచ్చాడా లేదా? కొంచెం సన్నగిల్లాడు. ప్రతి దిక్కున ప్రతి భక్తుడికి ఆయన యొక్క మహిమను, కృపను ఇస్తాడు. సౌలుకి గ్లోరీని ఇచ్చాడు, నిలబెట్టుకోగలిగాడా? నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వరకు ఇచ్చిన అతిపెద్ద బిగ్గెస్ట్ గ్లోరీ ఏంటో తెలుసా? దేవుని కుమారుడు. ఇప్పుడు ఆయన మానవ ఆకారంలో ఆ గ్లోరీని నిలబెట్టాలి. అది నిలబెట్టాలి అంటే ఇంట్లోనో చెప్పండి, ఎక్కడ స్థలంలోనో కాదు, ఆ పదానికి సరి అయిన అర్థం ఒకరికి చెంపదెబ్బవాలి, ప్రపంచానికి సాక్ష్యం అవ్వాలి. ఎందుకు చెప్పిన, ఆ దేవుని కుమారుడు అనే పదం గతంలో ఒకరు అన్యాయం చేశారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అనే పదానికి అర్థం ఏంటి చెప్పిన? దేవుని కుమారుడు అని. ఏంటి? దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు అన్యాయం అనే పదం కాదు, ఘోరముగా దేవుని కుమారుడు అనే ఆ గ్లోరీని అరణ్యములో దిగజార్చేశాడు. దాచలేదండి? ఎందుకు యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళాడు తెలుసా? ఏ అరణ్యంలో అయితే గతంలో చరిత్రలో దేవుని కుమారుడైన ఇశ్రాయేలు అరణ్యంలో దేవుని కుమారుడు అనే పదాన్ని దిగజార్చేశాడో, ఇప్పుడు అదే అరణ్యంలో ఈ దేవుని కుమారుడైన నిజ కుమారుడు అరణ్యములో నేను దేవుని కుమారుడు అనే పదాన్ని నిలబెట్టి సాక్షిని జీవించడానికి అరణ్యానికి వెళ్తాను. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇది అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? మీరు కావాలంటే టెక్స్ట్ మీరు చదవండి. మత్తయ్య గారు చాలా తెలుగుగా కోట్ చేశాడు. ఆయన మొట్టమొదటిసారి వాడిన పదం అరణ్యం అనే పదం ఎక్కువగా వాడింది ఎవరు తెలుసా? ఈ పరీక్ష కాలంలో మత్తయ్య గారే వాడారు, ట్యాక్స్ కలెక్టర్ గారు. ఎందుకు వాడాడో తెలుసా? అరణ్యానికి, ఇశ్రాయేలు అరణ్య యాత్రకి సంబంధం ఉంది కనుక వాడాడు. చూద్దాం ఒకసారి, చదువుదాం, బాగుంటుంది, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, విందాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారా ఏం జరుగుతుందో? ఆగిపోయింది. ఏం జరుగుతుందో చూడండి. జరుగుతున్న విషయం, అపవాది చేత శోధింపబడడానికి ఆత్మే తీసుకెళ్ళిపోయిందట. నేను అనుకుంటానండి, యేసుక్రీస్తు వారినే కాదు అరణ్యంలో శోధించింది, దేవుని కుమారుడైన ఇశ్రాయేలీని కూడా అపవాది శోధించింది. ఏనా? ఖచ్చితంగా శోధించింది. శోధన జరుగుతున్న ప్రతి వెనక శోధకుడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. వాడు ఉన్నాడు అనడానికి ఇశ్రాయేలు మాట్లాడిన మాటలే దానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ మత్తయ్య అరణ్యం అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, నిజమైన దేవుని కుమారుడు అని పిలువబడిన ఇశ్రాయేలు దేవుని కుమారుడు కాకుండా సాతాను కుమారులుగా మాట్లాడారు. ఇప్పుడు అదే దేవుని కుమారుడు అనే పదం ఎవరికి పెట్టారు? యేసుక్రీస్తు వారికి ఇప్పుడు బంగారు పత్రంలో దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అదే దేవుడు కుమారుడు అనే ఆ స్టాండ్ని నిరూపణ చేయడానికి అరణ్యానికి వెళ్తున్నాడు. అంటే చరిత్రలో వారికి చెంపదెబ్బ, జరగబోయే చరిత్రకి సాక్షార్థంగా ఉండే నిలువెత్తు సాక్ష్యాన్ని ఇచ్చే సందర్భం అన్నమాట. ఇక్కడ 2 పదాలు, కుమారుడు అనే పదానికి వెళ్ళడానికి ముందు అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా అన్నాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట అరణ్యం అనే పదం కొంచెంసేపు ఆపుదాం, ఎందుకంటే కింది వచ్చిన వాళ్ళకి వచ్చేసరికి ద్వితీయోపదేశకాండం కలుస్తుంది. దానికి దీనికి సంబంధం ఉంది కనుక మధ్యలో ఒక పదం ఉంది. ఎన్ని రోజులైనా ఉపవాసం ఉన్నాడట? 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట. ఒక మాట అడుగుతున్నా, ఉపవాసం అంటే ఏంటి? ఇందాక అనే చెప్పాడు, ఉపవాసం అంటే ఏంటి? దగ్గరగా ఉండటం. ఒక మాట నేను చెప్పిన,
ఒక విధముగా కూడా ఇది ఒక పరీక్ష. ఇదే ఉపవాసాలు దేవునికి దగ్గరగా, ఉపవాసం అనే పదం వాడలేదు కానీ ఇశ్రాయేలుకి దేవునికి దగ్గరగా మోసే ద్వారా పెట్టబడిన తర్వాత వీళ్ళు దేవునికి దగ్గరగా ఉండగలిగారా? ఏం చేశారండి? తిండి కోసం ఏడిశారు. మీకు బాగా అర్థం అవ్వాలి. అపవాది 3 సార్లు పరీక్షిస్తాడు యేసుక్రీస్తు వారిని. ఇక్కడ 3 పాయింట్లు చేస్తాడు. 1 తిండి, 2 అవసరాలు, 3 అధికారం. ఈ 3 ఇశ్రాయేలుకి జరిగాయి. మీరు కావాలని చూడండి. తిండి కోసం, అవసరాల కోసం, నెక్స్ట్ అధికారం కోసం. ఈ 3 కొరకు అరణ్యంలో కుప్పకూలిపోయారు. లేదు చెప్పండి వాళ్ళు. ఏ 3 కొరకైతే ఇశ్రాయేలు అయిన దేవుని కుమారుడు కుప్పకూలిపోయాడో అదే 3 కాళ్ళతో తొక్కడానికి లేకపోయినా నేను దేవునికి దగ్గరగా బతుకుతానని సవాల్ చేయడానికి ఈ అరణ్యానికి వచ్చాడు ఈ కుమారుడు. ఎవరు? యేసు. అది దాని బ్యాక్గ్రౌండ్. అది ఇది చేసింది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇన్ని విలువలు ఉన్నప్పుడు ఇవన్నీ వదిలేసి కేవలం మనకు ఒకటే గుర్తుంది. ఏంటి చెప్పండి? కానపైన సోనా. అది గుర్తుంది మనకి. అది ఎందుకు? అదొకటి ఎందుకు? అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. పరీక్ష ఎందుకు ఇశ్రాయేల్ని పరీక్షించాడు దేవుడు? యేసుక్రీస్తునే కాదు, ఇశ్రాయేల్ని కూడా అరణ్యంలో పరీక్షించాడు. లేదా వాళ్ళు 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు ఎక్కడికి? కానానికి. కానీ 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు, రోజుకు 1 సంవత్సరం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పరీక్ష. యేసుప్రభునే కాదు పరీక్ష పెడితే ఎవరిని? ఇశ్రాయేల్ని కూడా పరీక్ష. ఎందుకు పరీక్ష? ఎందుకో చెప్పినా, నీవు నా కుమారుడివి, రేపు కానాను భూభాగానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇశ్రాయేలు అక్కడ రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల జాతులు అక్కడ ఉన్నాయి కనుక అక్కడ నువ్వు వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నా కొరకు సాక్షిగా వాళ్ళ మధ్య ఉండాలి. వారు ఉన్నవారు కల్చర్ ఎలాంటి కల్చరో తెలుసా? వాళ్ళు భయంకరమైన తిండి కోసం, కేవలం తిండి కోసం వాళ్ళ వింతైన ఉపవాసాలు చేస్తారు. ఎక్కడ? కానాన్లో. తెలుసా? రాత్రి చరిత్ర అక్కడి నుంచి వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? పంటలు అభివృద్ధి పొందడానికి, పట్టణాలు బాగుండడానికి, సమృద్ధి రావడానికి వాళ్ళ దేవుని బొమ్మల ముందు వ్యభిచారం చేస్తారు. తెలుసా? దేని కొరకు చెప్పినా? తిండి కోసం. తిండి దొరకాలి, వర్షాలు పడాలి, వర్షాలు పడితే పంటలు పండాలని వీళ్ళు చేసే పని ఏంటట? కామభంగిములు చేసి. ఎవరు? కానాను. మీరు కావాలంటే వెళ్ళి చరిత్ర చదవండి, అది ద్వితీయోపదేశకాండం అంతా. వాళ్ళ వర్షాలు పడడానికి, పంటలు పండడానికి వాళ్ళ దేవుని బొమ్మల ముందు వాళ్ళు ఏం చేస్తారట చెప్పండి? కామ వికారమైన చర్యలు చేస్తారు. అలా కూడా చేస్తారు. ఏంటంటే అంటే ఇక్కడ చేయట్లేదా చెప్పండి? వర్షాలు పడాలని కప్పలకు పెళ్ళిళ్ళు చేసి కప్పలను కూడా సంభోగం జరిగించట్లేదు చెప్పండి? వర్షాలు పడాలని మొక్కలకు పెళ్ళిళ్ళు చేయట్లేదు చెప్పండి? సంభోగానికి కూడా రెడీ చేయట్లేదు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇలాంటి కల్చర్ ఉంది ఎక్కడ? కానాన్లో. వర్షాల కొరకు, పంటల కొరకు ఇంకా మాట్లాడుకుంటే అక్కడ వరకు ఎందుకండి, పేర్లొద్దు. కానీ దేవుడి గుడిలోకి, దేవుడి దగ్గరికి శోభనానికి, పంటలు బాగా పండాలని ఒక అమ్మాయిని మొత్తాబు చేసి పంపించిన కల్చర్ అంత తెలుసా? ఎందుకు పంపించారు అమ్మాయిని? ఆ గర్భగుడిలోకి ఆ అమ్మాయిని ఎందుకు పంపిస్తున్నారని అడిగితే దాని వెనక చెప్పే బ్యాక్గ్రౌండ్ అని చెప్పిన, మా ఊర్లు దీవింపబడాలి, మా పంటలు పండాలి, మా బతుకులు పండాలి, మా ఇల్లు బాగుండాలంటే దేవుడు శోభనానికి, దేవుడట సంభోగానికి వస్తాడట. ఆ దేవుడు సంభోగానికి వచ్చే సమయానికి ఒక అమ్మాయిని రెడీ చేసి పంపుతారట. నేను నిజంగానే చెప్తున్నాను, ఈ కల్చర్ ఉంది. పేర్లొద్దు, ఊరి పేర్లొద్దు, గుళ్ళు పేర్లొద్దు. ఇలాంటివి ఇక్కడే కాదు, మిడిల్ ఆసియాలో, అది కానాను భూభాగంలో ఇంకా దారుణంగా ఉండేది. తిండి కోసం ఇలాంటి భంగిములు, కామ వికారమైనవి చేస్తున్న వారి మధ్యకు నువ్వు వెళ్తున్నావంటే నువ్వు తిండి కోసం ఇలాంటివి చేయకూడదు. తిండి లేకపోయినా నన్ను వదలడానికి వీల్లేదని ఇశ్రాయేలుని దేవుడు పరీక్షించాడట. కానీ అలా ఏం చేశారు చెప్పిన? తిండి కోసం ఏడ్చారు. ఎవరు? ఇశ్రాయేలు. తిండి కోసం. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన? ఇలాంటి జాతుల మధ్య ఇశ్రాయేలు ప్రత్యేకంగా జీవించాలి అంటే వీళ్ళకి పరీక్ష అవసరం గనక అప్పుడప్పుడు ఫుడ్ లేట్ చేశాడు దేవుడు. వాళ్ళ ఫుడ్ లేట్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? శనిగేశారు. ఏం చేశారండి? సనుగు చేశారు. కానీ విషయం ఏంటి చెప్పిన? యేసుప్రభు కూడా 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉన్న తర్వాత ఫుడ్ కోసం ఆయన సనుగు ప్రారంభించాడండి. ఏ ఇశ్రాయేల్ అయితే అరణ్యంలో ఆహారం కొరకు సనిగిందో, ఇప్పుడు ఈ ఇశ్రాయేల్, అంతిమ ఇశ్రాయేల్ ఎవరు? యేసుక్రీస్తు.
ప్రారంభ ఇశ్రాయేలు ఫుడ్ కొరకు సనిగింది. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకి 40 రోజులు, ఒక్కరోజు కాదు, అలా ఒక్కరోజు లేకపోతేనే సనిగారు ఎవరు? ఇశ్రాయేలు. ఈయనకి 40 రోజులు ఫుడ్ లేదు. అలా టైంలో సనిగాడా? సనగకపోగా శోధకుడు వచ్చి అన్నాడు, ఏమని తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకుని తినే అన్నాడు. ఇదే ఆప్షన్ ఇశ్రాయేలుకి ఇస్తే ఏం చేద్దరు చెప్పండి? అరణ్యంలో రాళ్ళు కాదు కదా, నేను చెప్తున్నాను, ఇసుక నాలు ఏం చేసి ఉప్మా చేసేద్దరు ఎవరు చెప్పండి? రవ్వ ఉప్మా ఖచ్చితంగా చేసేద్దరా ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇదే ఆప్షన్ వాళ్ళకి ఇస్తే, ఇదే పవర్ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. కానీ దేవుడి కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? ఆకలి లేకపోయినా చచ్చిపోతాను తప్ప ఆకలి కొరకు నా తండ్రి అయిన దేవుడిని ఒక్క మాట కూడా నేను అన్నాను. దట్ ఈజ్ ఇజ్రాయెల్, రియల్ ఇజ్రాయెల్. ఎవరు? మెస్సయ్య. ఫాస్టింగ్లో మనకి ఏమి నేర్పిస్తున్నారు చెప్పిన? తిండి కోసం 40 రోజులు దేవుని దగ్గర రమ్మంటలే. ఈరోజు ఎందుకు మీరు ఈ 40 రోజులు ఉపవాసం పాటిస్తున్నారంటే దేనికి చెప్పండి? మాకు ఉద్యోగం దేనికి? తినడానికి. ఈరోజు దేనికి మీరు ఉపవాసం ఉంటున్నారని అడిగితే 40 రోజులు దేనికి చెప్పండి? మా భూములు పండడానికి, మా ఇల్లు రావడానికి, మేము కట్టుకోవడానికి, మాకు పెళ్ళిళ్ళు అవ్వడానికి. నేను చెప్తున్నాను, ఇది ఇలాంటి ఉపవాసం చేసి ఈ స్టాండ్కి యేసుక్రీస్తు వారు స్టాండ్ అని ఇదే అని అంటే ఏమన్నా సబవా చెప్పండి? అసలు దీనికి పోలుకుందా? మీరు చేసే ఉపవాసం ఎవరని చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే సేమ్ ఇజ్రాయేల్ ఉపవాసం కదండి. వాళ్ళు తిండి కోసం ఉంటారు, వాళ్ళు బట్ట కోసం ఉంటారు, వాళ్ళ అవసరాల కోసం ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఉపవాసం ఎవరని చెప్పినా తిండి లేకపోయినా, అసలు దొరకకపోయినా దేవుని మాట ఉంటే చాలని ఉంటాడు. గొప్ప ఉపవాసం ఏంటి చెప్పినా? యేసుక్రీస్తు వారు చేసిన ఉపవాసంలో ఆశ్చర్యపరిచే ఉపవాసం ఏంటంటే దేవుని మాట కొరకు అలా ఉండిపోయాడట. ఆ మాట అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నాను చెప్పిన? ఆడన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టె చేసుకుంటే రొట్టె కన్నా ఆయన మాట ఉంటే చాలు అన్నాడు. ఉపవాసంలో ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పిన? 40 రోజులు అనుకుంటారు, 365 రోజులు అనుకుంటారు. దేవుని మాట కొరకు ఎంపర్లాడాలట. అంటే ఏం చేయాలి చెప్పిన? 40 రోజులు వాక్యము విస్తరించి చదవాలట, వాక్యాన్ని విస్తరించి వినాలట, వాక్యం కొరకు వేగురు పడాలట. ఎంతగా చెప్పినా నాకు అన్నం లేకపోయినా పర్లేదు, ఆయన మాట ఉంటే చాలు అన్నారట. ఈరోజు కనబడుతుందా అది? ఈరోజు కనబడుతుంది చెప్పండి. 1-2 గంటలు వద్దు, గంట వద్దండి, అరగంట దాటి వాక్యం 40 రోజుల్లో చెప్తే వెంటనే గడియారం వైపు జీవిస్తారు. ఇది రియల్ ఉపవాసమే. ఉపవాసం అంటే ఫుడ్ ఒకటే కాదు. ఉపవాసం అంటే ఏంటి చెప్పినా? సమయాన్ని పూర్తిగా వాక్యానికి ఇవ్వడం. యేసుక్రీస్తు వారు మాట కొరకు చెప్పండి ఫుడ్ టైమింగ్ అంత పట్టుకులు ఇచ్చేసాడట. అసలు ఫుడ్డే వద్దన్నాడట వాక్యం కొరకు. జ్యూస్ ఉపవాసం ఎలా ఉంటుంది చెప్పిన? 40 రోజులు ఒకవేళ వాళ్ళే చేస్తే కనుక ధర్మశాస్త్రాన్ని వినడానికి పనులన్నీ మానేసుకుంటారట. ఏ పని చేయరు. ఉపవాసం అంటే ఫుడ్ ఒకటి తినకపోవడమే కాదు, కనీసం మొబైల్ కూడా చూడరు వాళ్ళు, సోషల్ మీడియా జోలికి కూడా వెళ్ళరు వాళ్ళు. ఇది చెయ్యండి ఈ 40 రోజులు. ఈ 40 రోజులు నేను ఫేస్బుక్ చూడండి, ఈ 40 రోజులు వాట్సాప్ చూడండి, ఈ 40 రోజులు కనీసం నేను ఏ ఫోన్ కాల్ వచ్చినా ప్రార్థనకు ఆటంకం మీద అది కూడా ఎత్తనండి అని ఈ ఫాస్టింగ్ చేయండి. ఉపవాసం అంటే ఏంటి చెప్పినా? ఫుడ్ ఒకటే కాదు. ఉపవాసం అంటే అన్నీ మానుకొని, సోషల్ మీడియాని మానుకొని, అలవాట్లు మానుకొని, కల్చర్ మానుకొని, అన్నిటినీ మానుకొని. కల్చర్ అంటే మొత్తం నాగరికత కాదు, మీ డైలీ లైఫ్లో ఏదైతే ఉందో అవన్నీ మానుకొని మొత్తం సమయాన్ని తెచ్చి దేవుని మాట కొరకు అలాగిచ్చేయడమట. యేసుక్రీస్తు దేవుని మాట కొరకు చెప్పండి ఇచ్చేసాడు ఆయన. అలా అంతే. సోదకుడు వచ్చి అన్నాడు, రొట్ట దేవుని మాట అంటే ప్రభు అంటాడు, రొట్టొద్దు దేవుని మాట ఉంటే చాలు అంటాడు. మొట్టమొదటి ఉపవాసంలో రోజు మనకు కనబడుతుంది భోజనం కాదు, అన్నిటినీ దేవునికి సరెండర్ చేసి పాడేశాడట. ఈరోజు చేస్తున్నారు. ఎందుకు పెద్దలు పెట్టారో చెప్పిన? ఫాస్టింగ్ టైంలో పెళ్ళిళ్ళొద్దు, ఫాస్టింగ్ టైంలో కార్యక్రమాలు వద్దు, 40 డేస్లో చెప్పండి ఇంకేమున్నాయి, ఇవన్నీ వద్దు అని పెద్దలు ఎందుకు పెట్టారు చెప్పిన? ఆసియా కౌన్సిల్లో ఎందుకు పెట్టారు చెప్పిన? మాంసం ఇవన్నీ ఎందుకు వద్దన్నారు చెప్పిన? కారణం ఒకే ఒకటి, ఆ సమయాన్ని ఇప్పుడు మీరు పెళ్లి కార్యక్రమం ఈ 40 రోజులు పెట్టుకుంటే మొత్తం మీ మైండ్ అంతా ఎక్కడ తిరుగుతుంది? ఇంకా పెళ్ళి అంటే నిద్రతారా? ఇప్పుడు మీరు పెళ్లి పెట్టుకున్నట్టు ఈ పెళ్ళంతా ఈ సమయం అంతా దానికి కేటేస్తారు. అందుకే ఈ టైంలో పెట్టుకునే దేవుని సమయాన్ని మీరు ఎలా ఈ కార్యక్రమాన్ని ఖర్చు చేసే కన్నా ఆ పెళ్లి సమయాన్ని కూడా పట్టుకెళ్ళి ఎక్కడిస్తారు? దేవునికి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఈ పనులన్నీ మీరు చెప్పండి, తిండి కోసం, బట్ట కోసం, వీటి కోసం పరిగెట్టే కన్నా ఆ సమయాలన్నీ తెచ్చి దేవునికోండి. ఎలా ఇవ్వాలంటే
ఒకవేళ మీరు స్వీకరించగలిగితే అచ్చు యేసు ప్రభుల ఆ సమయాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వడం అంటే ఆయన మాట కొరకు మనం ఎగిరిపడేంతగా ఇచ్చారట. 40 రోజుల్లో నేను బైబిల్ మొత్తం పూర్తి చేస్తానని నువ్వు కంకణం కట్టుకుంటే నేను చెప్తున్నాను, ఎస్, ఇది దేవుని కుమారుల లక్షణం. ఈ 40 రోజుల్లో నేను దేవునికి ప్రార్థనతో గడుపుతూ నేను దేవుని వాక్యం ఎదుగుతానంటే ఈ దేవుని కుమారుడు. ఎందుకంటే దేవుని కుమారుడు ఉపవాసంలో మాట కొరకు పరిగెట్టేశాడట. మరో మాట ఉంది అక్కడ, మరొక మాట ఏంటి చెప్పనా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా చేసుకో అన్నాడు. ఒక మాట నేను చెప్తున్నాను చూడు. ఇది చెప్పి నెక్స్ట్ అప్ చెప్తాం, మళ్ళీ ఇంకొక పాయింట్లోకి వెళ్దాం. ఫుడ్ కొరకు శనిగారు ఎవరు? ఇశ్రాయేలు. కీర్తనలో భలే రాస్తాడు. ఒకసారి చూద్దాం ఒకసారి అన్న 78వ కీర్తన 19-20 వచనాలు. 78వ కీర్తన 19-20 వచనాలు. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీరు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారిని చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. అక్కడ రాయబడిన మాట చూడండి. వాళ్ళు అడిగిన మాట ఏంటి చెప్పనా, దేవుడు ఏళ్ళకి పరీక్ష పెట్టడం కాదు. చెప్పండి, ఏళ్ళ దేవుడు పరీక్ష పెడతారు. ఏమని చెప్పనా, ఈ అరణ్యంలో దేవుడు ఫుడ్ ఇవ్వగలడా? ఎంత ఘోరం చూడండి. పరీక్ష ఎందుకు పెడతారు చెప్పనా? దేవుడు నీకు భవిష్యత్తులో ఎన్నో మేలులు దాచాడు కనుక ముందు చెప్పండి పరీక్ష పెడతారు. ఈ అధ్యాయం చివరికి మా అత్తగారు ఎక్కడ ముడిపెడతారంటే పట్టుకెళ్ళి మినిస్ట్రీకి ముడిపెడతాడు. మొత్తం మినిస్ట్రీకి ముడిపెడతాడు. మినిస్ట్రీలు ఈరోజు ఎలా ఉన్నాయంటే ఆ 3 పాయింట్లు ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. ఆ 3 పాయింట్లు అపవాదుడు ఏవైతే పరీక్షించాడో ఆ 3 పాయింట్లు మినిస్ట్రీలో ఉన్నాయి. ఆ 3 పాయింట్లు ఏంటి చెప్పినా, తిండి కోసం, అవసరాల కోసం, అధికారం కోసం. ఈ 3 కోసం మినిస్ట్రీలు లేవో చెప్పండి. యేసుప్రభు వారు ఫస్ట్ మినిస్ట్రీ, ఒకవేళ మినిస్ట్రీ సైడ్ మనం చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పిన, తిండి కోసం ఆయన పరిచర్య చేసేవాడు కాదనడానికి ఆ పరీక్షలో నగ్గుతున్నాడు. ఈరోజు ఆయన నగ్గుతున్నాడు. ఆ రోజు తిండి కోసం శనిగి దేవునికి పరీక్ష పెట్టారట. ఇప్పుడు దేవుడు కుమారుడు అనే పదం వచ్చింది. ఆడు ఏమంటున్నాడు చెప్పిన, రాయిని రొట్టెగా చేసుకుంటలేదు. ఆ మాట అనే ముందు ఒక మాట అన్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఒక మాట నేను చెప్పిన, మూల భాషలో ఏముంటుందంటే దేవుడు కుమారుడు అయితే కాదు, నువ్వు దేవుని కుమారుడవు కాబట్టి అంటాడు. ఏంటది? నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఆ రాళ్లను రొట్టెగా చేసుకో. ఇటు చూసారు ఎలా అంటాడు. సాతానుగాడు విశ్వాసిని ఎక్కడ బాగా ఇరికిస్తాడు చెప్పనా, సరిగ్గా అవసరాల దగ్గర ఇరికిస్తాడు. నువ్వు సరిగ్గా నీకు తిండి ఆకలి దప్పులు పెరిగిపోయాయో పోతే పూర్తిగా లోకంలోకి పోతావు, లేదు పూర్తిగా దేవుళ్ళకి వైరాగ్యంలోకనే పోతాం. ఈ రెండింటి దగ్గర ప్రమాదం ఉంది. ఏది? అవసరాల దగ్గర, తిండి దగ్గర. ఆ రోజు అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమన్నాడు? ఈ రాయిని రొట్టెగా చేసుకో. గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారుడు అయితే అని తనను తాను నిరూపించుకునే ప్రయత్నం ఆయన చెయ్యడు. ఓ మాట చెప్పనా, ఈ బోర్డు సర్టిఫికెట్ ఈడే ఒక్కరొద్దు. ఎవరు? సాతానుగాడు. నేను దేవుని కుమారుడినో కాదు అనడానికి ఆయన తిండి దగ్గర ప్రూవ్ చేసుకోడు. ఆయన ఎక్కడ ప్రూవ్ చేసుకున్నాడు తెలుసా? ఆల్రెడీ బాప్టిజం ఒడ్డునే కన్ఫర్మ్ అయిపోయింది. ఏమని? నేను దేవుని కుమారుడిని. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి రొట్టె చేసుకుంటే, కుమారుని కాబట్టే నా కొరకు నేను రొట్టె చేసుకోను. నేను కుమారుని కాదు, మనుష్య మనస్సు కలిగిన వాడిని అయితే, లేదా మనుష్యులాగా నేను ఆలోచిస్తే నా కొరకు నేను ఆలోచిస్తాను. నేను దేవుని కుమారుని కాబట్టి నా దేవుని చిత్తం కొరకు ఆలోచిస్తాను. ఆ రోజు ఏమన్నాడు? ఆడికి ఆయన యేసుప్రభు ఆడికి ఎలాంటి మాట చెప్పాడు చెప్పినా ఒకసారి చూసి ముగించుకుందాం. ఈ పాయింట్ ముగించుకుందాం. మనుష్యుడు చదువుతాడు 4 వచ్చు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన జీవించునని అని రాయబడి ఉన్నదని. చూసారు ఏమన్నాడు? వాడు ఏమన్నాడండి?
నువ్వు దేవుని కుమారుడు కాబట్టి రొట్టె చేసుకో అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు చెప్పనా? అసలు దేవుడు కుమారుడైతే ఎలా బతుకుతాడు చెప్పనా? దేవుని మాట వలన బతుకుతాడు తప్ప, చెప్పండి, అవసరాల కొరకు తనను తాను నమ్ముకోడు. సామెతల్లో కూడా ఒక మాట ఉంటుంది, ఏమని చెప్పనా? మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోండి, అప్పుడు మీ మార్గాలు ఆయన సరళం చేస్తాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నా ఫుడ్ కొరకు నేను ఆలోచించను, నా దేవుని చిత్తం కొరకు నేను ఆలోచిస్తాను, నాకు కావలసినవి ఆయన సమకూర్చి జరిగిస్తాడు. ఒక మాట ఏంటి చెప్పనా? ఖచ్చితమైన మాట. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, మరి ఆకలితో నువ్వు ఎలా ఉండిపోతే చచ్చిపోతావయ్యా అని సాతానుగాడు అన్నాడు అనుకోండి, నా దేవుణ్ణి గెలిపించడానికి ఇక్కడ చనిపోవడానికి కూడా నేను రెడీ అంటాడు ఆయన. ఏ ఫుడ్ కోసమైతే వాళ్ళు ఏడ్చారో అదే ఫుడ్ కోసం నేను ఏమన్నా చెప్పనా? చెప్పండి, నాకు ఆ ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ ఆయన ఉంటే నాకు చాలా అన్నాడు. ఇంక ఇలా అంటున్నాను, బాధపడకండి. ఈరోజు 40 రోజుల ఉపవాసం మీరు ఏ రౌండ్లో మీరు చూసినా, ఏ కోణంలో మీరు చూసినా దేనికోసం ఉంటున్నారు చెప్పండి? ఎక్కువ మంది దీనికోసమే ఉంటున్నారు ఉపవాసం. ఉద్యోగమైన దీనికోసమే, వ్యాపారమైన దీనికోసమే, అప్పులైనా దీనికోసమే. చెప్పండి, ఇంకేమైనా చెప్పండి, పెళ్ళిళ్ళైనా చెప్పండి, ఈ జీవన సంబంధమైన వాటి కోసం. ఇవన్నీ 40 రోజులు చేస్తుంటే యేసుప్రభు చెయ్యనిది ఇది చేసి ఆయన చేసిందే మేము చేస్తున్నామంటే ఇదేమో సబవా? అసలు బాగుందా చెప్పండి? యేసుప్రభు చేసింది ఎంత బాగుంది చూడండి. నా అవసరాల కొరకు నేను దేవుణ్ణి నమ్మలేదు, నాకు అవసరం తీర్చకపోయినా నేను దేవుని మాట కొరకు బతికేస్తాను. అవసరాల కొరకు నమ్మకూడదు దేవుని కుమారుడు, అవసరం తీర్చకపోయినా దేవుణ్ణి నమ్మేవాడు దేవుని కుమారుడు. మీరు దేవుని కుమారులైతే ఈ 40 రోజుల అవసరాల కొరకు అయితే ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అవసరాల కొరకు ఉపవాసాలు, అవసరాల కొరకు సనుగులు ఎవరు చేశారంటే ఆ కుమారులు, ఎవరు తప్పిపోయిన కుమారులు, ఇశ్రాయేలు చేశారు. ఈ కుమారుడు అవసరాల కొరకు చేయడానికి ఇష్టపడు. నేను దేవుని కుమారుడు కనుక నా అవసరాలు తీరకపోయినా పర్లేదు, నా కన్నీళ్ళు మిగిలినా పర్లేదు, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, నాకు అవసరాలు తీరకపోయినా పర్లేదు, నా రోగం తగ్గకపోయినా పర్లేదు, నా అప్పులు తీరకపోయినా పర్లేదు, ఈ 40 రోజులే కాదు, ఈ 360 రోజులు ఆయన మాట కొరకు నేను దగ్గరగా అన్నీ మానుకొని బతికేస్తా అంటాడు దేవుని కుమారుడు. ఇది దేవుని కుమారుని లక్షణం, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మళ్ళీ కలిసే ముందు మధ్యలో ఒక ప్రశ్న అడుగుతారు. చాలా మంచిదన్న. చాలా ఈ 4వ అధ్యాయం యొక్క బ్యాక్ హిస్టరీ, నిజంగా దీని నుండి చాలా విషయాలు, ఆత్మీయ విషయాలు, ఉపవాసానికి సంబంధించినవి, మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలన్న అనేకమైన విషయాలు మాకు తెలియజేసినందుకు ఈ కార్యక్రమం తరపున ప్రత్యేకమైన వందనాలన్న. అయితే ఇంకా చాలా విషయాలను ఉన్నాయని అన్నారు. అందులోకి వెళ్ళే ముందుగా మనకి ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. అవేంటంటే, ఇక నేరుగా చేయొచ్చా చేయొద్దా అన్నదానికి వెళ్ళే ముందుగా, దాని కొరకు కంక్లూజన్కి వెళ్ళే ముందుగా, కొంతమంది మనకు సమాజంలో కనబడుతున్నారు. అది 2 వెర్షన్స్కి మాట్లాడుకుంటే 2 గ్రూపులు మనకు కనబడుతున్నాయి. ఒకటి చేసేవారు, 2 చేయనివారు. అయితే చేయనివారు ఎవరైతే ఉన్నారో, ఇది బైబిల్లో ఎక్కడ చెప్పలేదు కదా, బైబిల్లో లేదు కదా 40 రోజులు చేయమని, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇది కాదు, ఇది వాక్యానుసారం కాదు అని చెబుతూ 365 రోజులు మీరు ఇలానే చేయాలంటున్నారు. మంచిదే. అయితే ఎవరైతే 365 రోజులు చేయాలి, ఇలా ఉండాలి, మీరు తిండి మానేసి దాచేసుకోవడం కాదు, అది ఇంకొకరికి పెట్టాలి, ప్రార్థన చేసి పని చేయకుండా ఉండడం కాదు, ప్రార్థన పని 2 ఉండాలని విలువలు, జ్ఞానమైన మాటలు బైబిల్ అనుసారంగానే మాట్లాడుతున్నప్పటికీ, ఎవరైతే 365 రోజులు చేయాలని అంటున్నారో, ఈ 40 రోజులు చేస్తున్న వారిని చూసి ఇది వాక్యానుసారం కాదని అంటున్న వీరు, నాకు చాలామంది తెలిసినంత వరకు, నాకు పరిచయమైన స్నేహితులు కావచ్చు, నేను చూసినంత వరకు చేయాలని చెబుతున్న వీరిలో మాత్రం కనీసం 40 రోజులను పక్కన పెడితే 365 రోజులు చేయాలంటున్న వీరు 3 రోజులు కూడా అలా నిష్టగా బ్రతుకుతున్నట్టు నాకు కనబడట్లేదు. ఇప్పుడు జ్ఞానాన్ని నేర్పిస్తూ బైబిల్ అనుసారంగా ఉండమని చెబుతున్న వీరు అసలు ఇలాంటి వారు కనీసం విలువలు కూడా పాటించకుండా ఇలా ఉండాలని చెబుతున్నారు. 40 రోజులు చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతూ, స్వార్థ పనులు ఉంటూ, ప్రార్థన ఉపవాసం ఉంటున్న వీరు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కొంతమంది, అందరూ కాదు. అయితే ఎవరైతే ఉన్నారో 365 రోజులు చేయడం మంచిదే, కానీ చెయ్యాలని చెబుతున్నారో పాటించట్లేదు, అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి అన్న. డేవిడ్ అన్నయ్యకి సమయం ఇస్తాను.
ఓకే, మంచిదండి. ఎందుకంటే సమాజంలో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చేసేవాడు చెయ్యని వాడికి లోకుగా కనబడుతున్నటువంటి రోజు. వీడు చెయ్యడు, చేసేవాడిని వెక్కిరించుతున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఆ వెక్కిరింపు ఎలా అంటే 40 రోజులు కాదు, సుమారు 365 రోజులు చెయ్యాలి అని. ఎప్పుడూ కూడా మనం చెప్పేటప్పుడు మనం పాటించి చెబితే ఆ మాటకు విలువ ఉంటుంది. 365 రోజులు చెయ్యాలన్నది నిజంగా వాస్తవం, కరెక్టే. 365 రోజులు కూడా దేవునితో నిష్టగా, ఎలాగైతే ఒక హానోక్ గారు దేవునితో నడిచారో 300 సంవత్సరాలు, అలా బతికినంత కాలం దేవునితో కరెక్ట్గా నడుచుకుంటూ ఆయన యజ్ఞులు చొప్పున వెళ్ళిపోవాలి. ఇది చెప్పడం ఈజీగా నోటు మాటతో చెప్పేసి ఎలా పడితే అలా బతికితే అలా ఉంటుంది. అది అంత అటకారంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక మంచి విషయం చెబుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు చేసి చెప్పు. ఇదిగో నేను ఎలా బతుకుతున్నాను చూడు. పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదండి, నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అపోస్తులు చేశారు, ప్రవక్తలు చేశారు, నువ్వు చేస్తే అలా చేయని చెప్పడం కాదు. ఇదిగో వాళ్ళు చేశారు, వాళ్ళకలా నేను చేస్తున్నాను, నువ్వు కూడా అలా చెయ్యి అని చెబితే బాగుంటుంది. మనమే చేయకుండా చేసే వాళ్ళని వెక్కిరిస్తే అది ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు సరిగా చేయకపోతే చెప్పండి ఎలా చేయాలో, దాంట్లో విలువల గురించి మాట్లాడండి అని. అంతేగాని ఎగతాళి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మీరు చేయకుండా చెప్పడం అనేది అసలు ఆమోదయోగ్యమే కాదు. శాస్త్రుల పరిచయాల బోధ గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇది చెప్పారు. వాళ్ళట కనీసం వేలుతో కూడా వాటిని కదపరట. కానీ ఏం చెప్తారు అంటే మోయలేని బరువులన్నీ తీసుకుని వచ్చి వారి భుజముల మీద పెడతారు అని. ఈరోజు మోయలేనటువంటి వాడిని తీసుకుని వచ్చి భుజాల మీద పెట్టేవాడు తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కనీసం వేలుతో కూడా పక్కకు కదిపేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు ఎగతాళి చేయడం అలవాటైపోయింది, హేళన చేయడం అలవాటైపోయింది. అంటే పాపాన్ని ఖండించండి, తప్పలేదు. కానీ మంచిని కూడా ఖండించడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కొన్ని విషయాలు మీరు సిగ్గుపడాలి. ఇంకా చెప్పాలంటే వాడు కనీసం అదన్నా చేస్తాడు, నేను అది కూడా చేయలేకపోతున్నాను. వాడు ఒక పూటన్న భోజనం ఉపవాసం ఉంటున్నాడు, కనీసం నీ బతికెట్టుకు నువ్వు 1 గంటన్న ఉపవాసం ఉండే టైపా? నువ్వు కనీసం 1 గంట సేపు ఏదో మానలేవు. వాడు మానేసిన అంటే నీకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాడు వాడు. ఇంకా చెప్పాలంటే నీకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాడు వాడు. కనీసం 40 రోజులన్నా భక్తిని ట్రై చేస్తున్నాడు వాడు. భక్తి లేకపోయినా ట్రై చేస్తున్నాడు. నీకు అసలు 365 రోజులు అని చెబుతూ కనీసం 4 గంటలు కూడా భక్తిని ట్రై చేయం. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు తెలుసా? దేవుని మీద భక్తితో కాదు. ఎందుకంటే చెయ్యాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నువ్వు అన్నం తినటం మానేయాలి, తర్వాత నీళ్లు తాగడం మానేయాలి, సినిమాలు చూడడం మానేయాలి, నీ ఆనందాలు సంతోషాలు త్యాగం చేయాలి. లేదు ఇది వద్దంటే ఎలా ఉంటుందంటే 365 రోజులు చేయొచ్చు నువ్వు ట్యాగ తగిలించుకుని కనీసం 30 సెకండ్లు కూడా దాని గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేయడం. ఇది వాక్యానుసారమా? వాక్యానుసారంగా ఉన్నవాడు వాక్యాన్ని ప్రకటించడం కాదు, వాక్యాన్ని ప్రచురిస్తాడు. ప్రకటన వేరు, ప్రచురణ వేరు. ప్రకటన అంటే చెప్పడం, ప్రచురణ అంటే ముద్రించడం. ప్రచురణ ఎప్పుడైనా కూడా పేపర్ మీద ప్రచురించారంటే అర్థం ఏంటంటే పేపర్ మీద కనబడుతుంది, అది ప్రచురణ కనబడుతుంది, ప్రకటన వినబడుతుంది. ఈరోజు వినబడే ప్రకటనలే తప్ప కనబడే ప్రచురణలు ఏమైనా ఉన్నాయా భక్తి జీవితంలో? ప్రేమ కలిగి ఉండాలి అంటారు, కానీ ఈ ప్రేమ కలిగి ఉండాలని కూడా ఎలా చెప్తాడు వీడు? కళ్ళు పెద్దవి చేసేసి ఎదుటోడిని భయపెట్టేసేలాగా, అడిగి ఎదుటోడికి జ్వరం వచ్చేసేలాగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి జడుసు చేస్తాడు వాడు. ప్రేమ కలిగి ఉండాలన్న ప్రసంగాన్ని కూడా ప్రేమగా చేయవు. కానీ ఎదుటోడు చెప్పేది ఏంటంటే ప్రేమగా ఉండాలి. ప్రేమ గురించి ఫిలాసఫీలు చెప్తారు, ఏది తగ్గింపు గురించి చెప్తాడు.
తగ్గింపు కోసం సూట్ వేసుకుని వచ్చి సీరియస్గా మాట్లాడుతుంటాడండి. అసలు తగ్గింపు అంటే ఎలా ఉంటుందో తెలుసా? తగ్గింపు అంటే ఏంటో తెలుసా? నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. నీకు లోకం మీద వేటి మీద మనసు ఉండకూడదు. ఏంటిది ఇది? ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రసంగం అంటే, దేవుడు అంటే భయం ఉండాలి. భయం ఉందా నీకు? ఏంటంటే ఈ భయం? నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ అయితే ఏంటి, ఇదిగో నేను వచ్చాను, నాతో మాట్లాడంటావా సీరియస్గా? నాకు ఈ పని చేయాలంటావా సీరియస్గా? అక్కడికి వెళ్ళి చేతులు గట్టుకుని వినయంగా బతిమాలి అడుగుతామట, ఏమని, అయ్యా మాకు ఈ పని చేసి పెట్టండి. చివరికి ప్రతి ఒక్కరికి, చివరికి గుమస్తాకి ప్యూనుకు కూడా మనం ఏం చేస్తామంటే భయపడి రిక్వెస్ట్ చేస్తాం. దేవుని దగ్గర మాత్రం రెక్లెస్గా ఉంటామని ప్రసంగం చేస్తాం. వెరీ గుడ్, మంచిది. దేవుని దగ్గర వినయ విధేయతలు ఉండాలి, చాలా మంచి ప్రసంగం. కానీ చెబుతున్న ప్రసంగం చాలా బాగుంది. ఈయన ఎలా చెప్తున్నాడు అనుకుంటున్నారు? ఈయన రెక్లెస్గా ఒక లాడ్లా కూర్చుని మీసాలు మెలేసి ఒక సూట్ వేసుకుని ఆ తలెగరేస్తూ ఈ రెక్లెస్గా మాట్లాడతారు. నువ్వేది నీ విధేయత ఇది, నీ విధేయత ఇది. నీ విధేయతను చూపిస్తూ ప్రసంగం చేస్తే బాగుంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనే అత్యంత ఘోరంగా ఉంటుంది. ప్రసంగానికి ముందు నువ్వు చేసే ప్రార్థన ఎటకారంగా, ఏదో రెక్లెస్గా, ప్రౌడ్గా. నీ విధేయత ప్రసంగంలో కనపట్టలేదు, విధేయత గురించి ప్రసంగం చేయడం. భయం నీలో కనపట్టలేదు, భయం గురించి ప్రసంగం చేయడం. ప్రేమ కనిపించట్లేదు, ప్రేమ గురించి ప్రసంగం చేయడం. అలాగే కనీసం ఉపవాసం నీకు కనిపించదు, ఉపవాసం గురించి ఎలా చేయాలో తెలుసా? ఎలా చేయాలంటే అధ్యాయాలు తీసి గంటలు వారాల ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, రైట్. నువ్వు ప్రసంగం చేయడం కాదు, నువ్వు ఒకడు చూపించు ఉపవాసం ఎలా చేయాలో. ఉపవాసం ఎలా చేయాలో ఒకసారి చూపించు. లేదు నేను చూపించలేనండి, నేను అన్నం మానలేను, నోరు మూసుకుని ఉండి అయితే చేసేవాడిని ఎగతాళి చేసే అర్హత నీకు లేదు, వద్దనే హక్కు నీకు లేదు. అందుకే తీర్పు తీర్చడానికి నువ్వెవడవు అని అడిగాడు. అయినా ఎదుటోడి మీద నువ్వేమైనా యజమానివా? ఎదుటోడి మీద నువ్వేమైనా యజమానివా? నువ్వు పనోడివే, అతడు కూడా పనోడే. యజమాని పనిలో పంపించాడు. పనిలో పంపించినప్పుడు జాగ్రత్తగా నీ పన్ను చేయి. సరిగా చేయకపోతే యజమాని తిడతాడు, చేయమని చెప్పు. అంతే తప్ప నువ్వు అజమాయిషి చేసే హక్కు క్రైస్తవ్యంలో ఎవ్వడికీ లేదు. ఒకవేళ ఎదుటివాడిని ఖండిస్తున్నా, ఎదుటివాడిని గర్దిస్తున్నా, ఖండింపులోనూ గర్దింపులో కూడా ఖచ్చితంగా ఒకటి ఉండాలి. అదేంటంటే ప్రేమ, భయం. ఓ మాట బైబిల్ గ్రంథంలో కనబడుతుంటుంది. ప్రధాన దూత అయిన మిఖాయేలట అపవాదిది దూషించి తీర్పు తెగించలేదట అండి. తన అర్హత ఏంటి తెలుసా? ప్రధాన దూత అయిన మిఖాయేలు. వీడి అర్హత ఏంటి? అపవాది. అంటే గెంటి వేయబడినవాడు, పరలోకంలో అర్హత లేనివాడు. ఇంకా చెప్పాలంటే తీర్పు కనీసం వాడు అంటే తీర్పులోనికి వెళ్ళిపోయినటువంటి వాడు, తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు, నరకములో పడవేయబడినటువంటి వాడు. అలాంటి వాణ్ణి చూసట ప్రధాన దూత అయిన మిఖాయేలు దూషించి తీర్పు తెగించలేదటండి. దూతలకే తెగింపు లేదు. ఈరోజు తోటి సహోదరుల్ని, ఇంకా చెప్పాలంటే పోనీ తోటి సహోదరుల్ని కాదు, మనకంటే ముందున్న పెద్దల్ని, మహాత్ముల్ని, నీతిగా బ్రతికిన వాళ్ళని, భక్తి జీవితాలు చూపించి వాళ్ళ బ్రతుకుల్ని త్యాగం చేసిన వాళ్ళని అందరినీ దూషించి ఈరోజు ఎలాంటి బతుకులు బతుకుతున్నారో మన కళ్ళతో మనం చూస్తున్నాం, మన చెవులతో మనం వింటున్నాం. దయచేసి మీరు గమనించండి. ముందు అహంకార బుద్ధులు మానేసేయండి. ఒకటి, దాంట్లో లోపాలని కనబడుతున్నాయి, అయితే నువ్వు లోపాలు లేకుండా చేసి చూపించు. నువ్వు చూపించలేవా? అయితే నువ్వు వదిలేసి ఎదుటివాడిని కించపరచడం కాదు, వదిలేసి ఉండు, దేవునికి అప్పగించు. నువ్వు చూపించడానికి, ఎందుకంటే ఖచ్చితంగా మనం ట్రై చేయవలసింది చూపించడానికి. ఉపవాసం ఎలా చేయాలో నేర్పించు, ప్రార్థన ఎలా చేయాలో చూపించు, నేర్పించు.
భక్తి జీవితం ఎలా ఉండాలో నేర్పించు, తగ్గింపు ఎలా ఉండాలో నేర్పించు, ప్రేమ ఎలా ఉండాలో చూపించడం నేర్చుకోవాలి. కనుక ప్రతిదాన్ని వద్దంటం ఫ్యాషన్ అయిపోయింది కనుక ప్రతిదాన్ని వద్దంటున్నారు. వద్దంటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే వద్దనే హక్కు నీకు అస్సలు లేదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా చేసి వీడు కరెక్ట్గా చేయట్లేదని చెప్పి, ఎందుకంటే నువ్వు వద్దంటున్నావు. ఎందుకు వద్దంటున్నావు? కరెక్ట్గా చేయట్లేదు కాబట్టి వద్దంటున్నావు. రైట్, నిజమే, కరెక్ట్గా చేయట్లేదు కాబట్టి తప్పని చెబుతున్నావు. ఎప్పుడు చెప్పాలి? నువ్వు కరెక్ట్గా చేసి ఒరే చేస్తే ఇలా చెయ్యి, లేకపోతే మాని, ఎలా పడితే అలా చేయకని చెప్పాలి. నీకు అసలు నడితమే రాదు, వాడు ఏదో రంగం ఆడికి నడుతూ రాదు, నడవడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆ నడిచేవాడిని కాళ్ళెట్టుకు లాగేయడం. ట్రై చేస్తున్నాడు కదా. నువ్వు చూపించలేవా? కానీ ఎవరొకరు చూపిస్తారేమో భవిష్యత్తులో. వాడిని చూసి ఇంకా పర్ఫెక్షన్ నేర్చుకుంటాడేమో. లేదంటే ఒకే ఒక మాట, దేవుడు అతన్ని చేర్చుకుంటాడేమో. నీకెందుకు అన్నాడు. అతని యజమాని దేవుడు, నువ్వు కేవలం సహోదరుడిగా మన మీద పెట్టిన బాధ్యత ఏంటంటే మనం అతనికి చూపించాలి, నేర్పించాలి, హెచ్చరించాలి తప్ప అధికారం చెలాయించే హక్కు నీకు లేదు, తీర్పు తీర్చే హక్కు నీకు లేదు. ఇంకా చెప్పాలంటే మరొకటి ఏంటి, తీర్పు తీర్చే హక్కు నీకు లేదు. ఇంకా హేళన చేసే హక్కు అసలు లేదు. కనుక వీటన్నిటిని పెట్టి మీరు జాగ్రత్తగా మీరు చేయగలిగితే చేయండి. చేసేవాళ్ళని చూసి కొన్ని మంచి విషయాలు నేర్చుకోండి. ఎందుకంటే మళ్ళా చెబుతున్నాను, వాటిల్లో మంచి ఉన్నవి, చెడ్డ ఉన్నవి. మంచి వాటిని ప్రోత్సహించండి, చెడ్డ వాటిని అయితే ఖచ్చితంగా ఖండించండి. ఎందుకంటే కొన్ని పెద్దలు ఆపేశారు, అవి చొరబడకుండా చూడవలసిన బాధ్యత మనకుంది అని మీ అందరికీ మనవి చేసుకుంటూ తమ్ముడికి అప్పగిస్తాను. మంచిదన్నా, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అయితే ఇక సమయం చాలా అవుతుంది కాబట్టి ఇక మరికొద్దిసేపట్లోనే ముగిద్దాం. అయితే మనకి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉండిపోయి అన్న చెప్పిన దానికి కొంచెం జోడించుకుంటూ వెళ్తే ఒక 2 నిమిషాలు. ఎవరైతే 40 days చేస్తున్నారో వారిని చేయొద్దు, ఇది మంచిది కాదని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారికి నిజంగా అన్నయ్య చాలా మంచి విలువైన మాటలు మనకు అందించారు. అయితే చేస్తున్న వారు నిజంగా దానిని మేలుకే ఉపయోగిస్తే కనుక చాలా మంచిది. అయితే ఎవరైతే వద్దంటున్నారో వారు మరిన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 40 రోజులు ఎవరైతే పాటిస్తున్నారో వారు ఊరకే కూర్చోవడం లేదు. ఇప్పుడు కూడా ఆ 40 రోజుల్ని చక్కగా సువార్త కూడికలుగా ఉపయోగించుకుంటున్న సంఘాలు కూడా చాలా ఉన్నాయి. అన్ని జనుల మధ్యకు వెళ్ళి ఇంటింటికి, వీధికి ఈ 40 రోజులు వాక్యాన్ని ప్రకటన చేయడానికి వినియోగిస్తున్నారు. అది చాలా మంచి కార్యం. ఎవరైతే పాటించొద్దని చెప్తున్నారో, 365 రోజులు బ్రతకాలని చెప్తున్నారో, కనీసం వాళ్ళు 3 రోజులు కూడా ఎక్కడ మనకి సువార్త కూడికలు పెట్టినట్టు, గృహ కూడికలు జరిగించినట్టు ఎక్కడ మనకు కనబడట్లేదు. విలువలు నేర్చుకునేది అది ఏదైనా మంచిదే. కాబట్టి పాటించని వారైనా పాటించేవారైనా ఏవైతే విలువలు ఉన్నాయో అవి పాటిస్తూ మనం ముందుకెళ్ళడం చాలా మంచిది. కాబట్టి అన్నయ్య చెప్పినట్టుగా ఎదుటి వారిని ఎగతాళిగా మాట్లాడడం మంచిది కాదు. ఒక విధంగా చెప్పాలంటే గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టు, మనం చేయకుండా ఉండడం కన్నా చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా సపోర్ట్ చేస్తూ, ఇలా చేయండి బ్రదర్, ఇలా ఉంటే మంచిది అని వారిని ప్రోత్సహిస్తూ, వారు చేస్తున్న ఏవైతే గృహ కూడికలు, సువార్త కూడికలు ఉన్నావో వాటిలో దేవుని దగ్గర చేసే మాటలను ఇలా అందించండి అని వారికి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే వారు ఇంకా మంచిగా ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సువార్త వ్యాప్తి కొరకు దీన్ని వినియోగించుకోవడానికి మీరు కూడా వారికి సహకారులు ఉండడం మంచిదని నా అభిప్రాయం. అంతే తప్ప వారిని హేళన చేయడం మంచిది కాదు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నాం కాబట్టి ఇదేదో కరెక్ట్ అని ఇంకెలానే కొనసాగించమని కాదు, కానీ 2 పరిపూర్ణతకు గుర్తు కాదు. కాబట్టి పరిపూర్ణత వైపు అడుగులు వేయాలి. ఎవరైనా పరిపూర్ణత వైపు అడుగులు వేస్తూ విలువలు కలిగి పాటిస్తూ దేవునికి దగ్గరగా ఉండాలన్నది నా మనవి. కాబట్టి దీన్ని మనసును పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా, సమయం తక్కువ ఉంది కాబట్టి మరికొద్దిసేపట్లో మినిమం ఒక 15 minutes లేక ముగిద్దాం. ఇందాక జేమ్స్ అన్న గారు మనతో మాట్లాడుతూ ఇంకా దీంట్లో ఇంకా చాలా వివరణ ఉందని చెప్పారు. ఆ వివరణ ఏంటో మనం తెలుసుకుందాం. ఇంకా దానికి జోడిస్తూ అన్న కూడా మాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అదేంటంటే 40 days ఏవైతే ఉన్నావో ఆ 40 daysని ఈస్టర్కి లింక్ పెట్టి ఇవి శ్రమ దినాలు, యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారని చెప్తున్నారు.
కాబట్టి ఈ 40 దినాలు ఈస్టర్కు ముందు పడిన శ్రమల యేసుక్రీస్తు వారు, లేదా ఇవి ఎప్పుడు జరిగినాయి, ఎలా జరిగినాయి, వీరు అంటున్నట్టుగా ఎవరైతే పాటిస్తున్నారో వారు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు 40 దినాలు సిలువకు ముందు, ఆయన మరణానికి ముందు అని చెబుతున్నారు. ఈ ఉపవాసాలు ఉన్నది, ఆయన శ్రమ పడింది ఆ 40 రోజులు మాత్రమేనా, ఇంకా ఏమైనా బైబిల్ వివరణిస్తుందన్న మీ నుండి మేము వినాలనుకుంటున్నాం. ప్రశ్న ముందు చెప్పి ముగింపులోకి వెళ్ళిపోదాం. ఈ అధ్యాయానికి చాలా సమయం అయింది, క్షమించండి. ప్రశ్న, ఈ 40 రోజులు అనేది యేసుప్రభు చేశాడు కనుక ఈ 40 రోజులు అంతిమం ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువ పునరుద్ధానంతో ముగించేస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, కొంచెం ఆశ్చర్యంగా మరి ఎలా కలిపారో తెలియదు, కల్పించారు అనడానికి కూడా ఇక్కడ ఒక ఆధారం ఉంది. ఏంటి అంటే ఈ 40 రోజులు శ్రమ పడింది ఎప్పుడు? బాప్తిజం తీసుకున్న తొలినాళ్ళలో. అప్పటికి ఆయన వయసు ఎంత? 30. ఈయన సిలువ వేయబడింది ఎప్పుడు? 33.5 సంవత్సరాలు. అంటే ఫాస్టింగ్కి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్ష సమయానికి లేదా 40 రోజుల సమయానికి సిలువ సమయానికి మధ్యలో ఆ అర తీసేస్తే 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు పక్కకు దోసేసి చెప్పండి, ఆ ప్రారంభంలో ఉన్నది 40 రోజులు, చివరిలో ఉన్న సిలువని 2 కలిపేశారు. అలా కలపచ్చా? అలా లేదు. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ వాక్యానుసారం అంటే ఎక్కడుంది? ఆయన ఇప్పుడు ఈ 40 రోజులు పరీక్ష తర్వాత వెంటనే ఈ లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన సిలువుకి వెళ్ళిపోవాలి. సిలువు జరిగిందా? లేదు, మధ్యలో 3.5 సంవత్సరాలు పరిచర్య జరిగింది. కాబట్టి ఈ 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్కి అది తార్కాణం కాదనడానికి ఇది ఒక వివరణ. రెండవది, కొంతమంది ఏమంటారంటే వాళ్ళు మంచి వివరణ ఇచ్చారు. యేసుక్రీస్తు వారు శ్రమ ఉంది చూసారా, సిలువుకు సిద్ధపడిన శ్రమ. ఈ సిలువకు సిద్ధపడిన ఆ 2-3 రోజుల ఆ శ్రమని కలిపి గంటల లెక్కలో 40 గంటలు వస్తాయట కరెక్ట్గా సిలువెక్కే సమయానికి. ఆ 40 గంటల్ని రౌండ్ ఫిగర్ చేసి ఒక్కొక్క గంటకు ఒక రోజు పెడతారు. మీకు అర్థమైతే ఇక ధన్యతగా అంటే ఏదైతే ఆయన శ్రమ స్టార్ట్ అవుతుందో గెత్సేమనే వనమో మరి ఎక్కడి నుండి కౌంట్ చేస్తారో తెలియదు. ఆయన మానసికంగా శారీరకంగా ఆ వదక రెడీ అయిపోయినప్పుడు అక్కడి నుంచి ఆ గంటలు లెక్క పెట్టి 40 గంటలు సరిగ్గా ఆయన సిలువుకి లెక్క పెడతారనమాట. అప్పుడు ఆ 40 గంటలు 40 రోజులు లెక్కించారని కొంతమంది అంటారు. ఏది ఏమైనా ఎలా పెట్టుకున్నా ఇప్పటివరకు అన్నలు చెప్పినట్టు ఏదైనా కానీ విలువలు పాటిస్తే అది దేవునికి మహిమ. దేవుడు కోరుకున్న విలువలు అనే పదం మీకు ఏదోలా ఉందేమో. దేవుని చిత్తానుసారంగా చేస్తే దేవునికి మహిమ. దేవుని చిత్తం కాకుండా ఏది చేసినా చెప్పండి అది దేవునికి బాధకరమే. కాబట్టి చేయడంలోనూ దేవుని చిత్తం నెరవేర్చడంలోనూ దేవునికి సంతోషం ఉంది. దేవుని చిత్తాన్ని చెయ్యకుండా మొత్తం గాలిలో తిరిగి ఆయన బాధ పెట్టడంలో కూడా బాధ ఉంది. కాబట్టి 2 కూడా మనం అర్థం చేసుకుంటే వెళ్ళిపోదాం. 4వ అధ్యాయానికి 2వ మాట. ఈ అరణ్యం అనే పదం ఎందుకు ఉపయోగించాలంటే ఇశ్రాయేలుకి తార్కాణం. అది ఇశ్రాయేలు ఓడిపోయింది, ఈ ఇశ్రాయేలు గెలిపిస్తున్నాడు. అందులో మొట్టమొదటి పాయింట్ మనం ఏం చూస్తాం? తిండి కోసం. రెండోది ఏమొస్తుందంటే ఇక్కడ కాపాడడం కోసం. చదువుదాం ఒకసారి, ఆ మాట చూసి ముగించేద్దాం, చాలా టైం అయిపోయింది. చదువుదాం ఒకసారి 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని అని చెప్పాను. ఆడెంత తెలివైనడు చూడండి. ఆడేమన్నాడు తెలుసా? దేవుని మాటకి నువ్వు అంత తెలివి ఇచ్చేసేవాడు అయితే అదే దేవుని మాట ఏముందో తెలుసా? నిన్ను కాపాడుతాడని చెప్పింది. ఆయన నిన్ను కాపాడుతాడో లేదో నువ్వు అంతా ఆయన మాటను గౌరవించేసేవాడివి అయితే రా, ఇదిగో శిఖరం గోపురం మీదకి నేను తీసుకెళ్ళిపోతున్నా. ఎక్కడికి? దేవాలయం గోపురం మీదకి. అక్కడ తీసుకెళ్ళిపోయి ఆ మాటను నువ్వు అంత దేవుని వాక్యాన్ని మాటను నువ్వు అంత గౌరవించేవాడు అయితే ఇక్కడి నుంచి దూకు. ఆయన మాట మీద నీకు గౌరవం ఉన్నా నమ్మకం ఉన్నా అటు చూసి ఎలా తిరగేసాడు. నీకు ఆ వాక్యం మీద నమ్మకం ఉంటే, ఆయన మాట మీద నీకు గౌరవం ఉంటే, మరి నువ్వు వాక్యం అని అంటే మాట కొరకు చచ్చిపోతాను అంటున్నావుగా, వాక్యం కొరకు చనిపోతాను అంటున్నావుగా. తిండి లేకపోయినా పర్లేదు కానీ, ఆకలి దప్పులు ఉన్నా పర్లేదు కానీ ఆయన మాట కొరకు నేను చచ్చిపోతాను అన్నావుగా. ఇప్పుడు అదే మాట నేను చెప్తున్నాను, రా ఆయన మాట కొరకు ఇక్కడి నుంచి నువ్వు దూకు, ఆయన మాటను గౌరవించినడు అయితే అన్నాడు.
యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన మనల్ని పరీక్షించాలి కానీ మనం ఆయన్ని పరీక్షించకూడదు. ఇశ్రాయేలు గుర్తుపెట్టుకోండి, ఆ ఇశ్రాయేల్ని జ్ఞాపకం చేసుకో. అడుగు అడుగున మత్తయ్య గారు లేవనెత్తుతున్న అధ్యాయాలు ఏంటి చెప్పిన? ద్వితీయోపదేశకాండం అధ్యాయాలు ఎత్తుతాడు ఆయన. ఇక్కడ మీరు కావాలంటే తర్వాత చూసుకోండి. ద్వితీయోపదేశకాండం అధ్యాయాలు ఎత్తుతాడు. దేవుడు మనల్ని పరీక్షించాలి కానీ మనం దేవుడిని పరీక్షించాలి. మరొక మాట ఏంటంటే, దేవుడు ఆయన మనల్ని కాపాడాలి కానీ మనల్ని ఆయన కాపాడేలా ఆయన్ని బలవంతం చేయడం దేవుని వాక్యానుసారం కాదు. అది నిజం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు మనల్ని కాపాడాలి కానీ మనల్ని కాపాడేలాగా ఆయన బలవంతం చేయడం వాక్యానుసారం కాదు. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పిన? నీ కంచేసి కాపాడే ప్రభు అంటారు. ఇదిగో ఇక్కడే కాదు, మళ్ళీ చాలా ఆయన ఎటకారంగా వెళ్ళా అన్నట్టు, ఇండియాలోనే కదట, ఫారెన్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడేలట. చూసారా? ఆయన చిత్తమైతే కాపాడుతాడు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కాపాడుతాడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు కాపాడుతాడు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కాపాడుతాడు. ఆయన చిత్తం కాపాడడం, ఆయన చిత్తమైతే కాపాడుతాడు. ఆయన చిత్తం కాపాడుతాడు కనుక దాన్ని బలవంతంగా మనం అడిగి డిమాండ్ చేయడం అది వాక్యానుసారం అనిపించుకోదు. యేసుప్రభు ఆ రోజు ఆడికి అదే చెప్పాడు, రే నేను ఆయన్ని బలవంతం చేయను కాపాడమని. ఆయన కాపాడకపోయినా పర్లేదు, ఈ పరీక్షకి మాత్రం నేను రెడీ అన్నాడు. మరో మాట నేను చెప్పిన, దేవుడు శ్రమల గుండా మనల్ని పంపిస్తున్నాడంటే, ఆ శ్రమ వస్తున్నప్పుడు ఆయన మనల్ని కాపాడకుండా ఆ శ్రమలోకి మనల్ని పంపిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, దాని వెనక ఏదో మేలు దాసించాడని. అపవాదకుడికి అర్థం అవ్వాలి, ఇలాంటి మైండ్ ఉన్న వాళ్ళు కూడా అర్థం అవ్వాలి. ఆ రోజు ఆయన అపవాదకుడికి అర్థమయ్యేలాగా చెప్పాడు ఆయన. దేవుడు అనుమతి లేనిదే ఏదన్నా శ్రమ వస్తుందా? రాదు. ఆయన అనుమతి లేనిదే శ్రమ రాదు. దేవుని పిల్లల మీదకి ఆయన అనుమతి లేనిది వస్తుంది చెప్పండి? రాదు. ఆయన అనుమతి ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఈ శ్రమ నా మీదకి వస్తుంది అంటే అది ఆయన చిత్తమైతే నేను ఖచ్చితంగా తల దించుతాను. ఆయన చిత్తం శ్రమ అనుభవించడం ఆయన చిత్తమైతే ఆ శ్రమ తీసి నన్ను కాపాడే అనడం ఆయన చిత్రానికి వ్యతిరేకంగా నేను చేసే ప్రార్థన అది. కాబట్టి నేను ఆ ప్రార్థన చేయనంటాడు ఎవరు? యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అది నువ్వైనా నేనైనా ఏమనాలంటే ఆయన చిత్తమైతే ఆయన కాపాడుతాడు. ఆయన చిత్తం పరీక్షలో వెళ్ళడం ఆయన చిత్తమైతే నేను కాపాడమని మాత్రం నేను అసలు అడగను. మరో మాట బైబిల్ అంటది, ఏమని చెప్పిన, శ్రమ ఎందుకు ఇస్తున్నా ప్రభు అని అడిగితే, ఏ శ్రమ అయినా దేవుడు అనుమతిస్తున్నాడంటే దాని వెనకాల చాలా గొప్ప పాఠాలు మనకి నేర్పిస్తాడు. చాలా పెద్ద పెద్ద జీవిత సత్యాలు మనకు అర్థమవుతాయి. మరో మాట నేను చెప్పిన, ఒక శ్రమ మనకు వస్తున్నప్పుడు దాన్ని తీసేయమండో దేవుని కుమారుడు లక్షణం అనిపించుకోదు. ఎందుకంటే శ్రమ ఆయన ఇచ్చాడంటే ఆయన అనుమతించాడు. ఆయన అనుమతించాడంటే బైబిల్లో ఒక మాట ఉంది, మోయగలిగిన శ్రమ కన్నా ఎక్కువ శ్రమ ఆయన ఏమి ఇవ్వడానికి నమ్మాడు నిన్ను. ఇది ఈడు భరించగలడు, ఇది ఈడు మోయగలడు. యోబుని దేవుడు నమ్మాడు కనుక శ్రమను అనుమతించాడు. అంటే ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవా నన్ను కాపాడుతావా లేదని నేను ప్రార్థన చేశానంటే ఇంకేమన్నా చెప్పండి? దేవుడు కుమారుడు అనిపించుకుంటుందా? చాలామంది ప్రార్థనలు ఎటకారంగా ఎలా ఉంటాయంటే, మేము దేవుని పని చేస్తున్నామండి, ఎందుకు కాపాడండి ఆయన ప్రయాణంలో మమ్మల్ని అంటారు. చూసారు, ఇదే విడ్డూరమైన మాటలు. మరి దేవుని చిత్తమైతే గుర్తుపెట్టుకోండి బతుకుంటాం, దేవుని చిత్తం కాకపోతే అది దేవుని చిత్తం, నువ్వు వచ్చేయడం ఆయన చిత్తమైతే తీసుకెళ్ళిపోతాడు. ఏదన్నా ఆయన చిత్తమే, అంతేగాని నువ్వు కాపాడుతావా లేదా, నువ్వు చేస్తావా లేదా, నువ్వు జరిగిస్తావా లేదా, బస్సు వస్తుందా రాదా, ట్రైన్ వస్తుందా రాదా, ఇవి ఎవరికి పరీక్షలు? దేవునికి. ఇది ఈరోజు మాకు అప్పులు తీరతాలేదు, ఈ 4 రోజులు టైం పెట్టుకుంటున్నాం ప్రభు, ఈ 4 రోజులు నువ్వు తీర్చేది నువ్వు గొప్ప దేవుడు, లేకపోతే మమ్మల్ని కాపాడకపోతే నువ్వు గొప్ప దేవుడు కాదు. ఇది ఎవరిని పరీక్షిస్తాను చూసారు? కానీ యేసుప్రభువు అన్నాడు ఆ రోజు అరణ్యంలో, వాళ్ళు అదే అడిగారట, ఇదే అడిగారు. అలా ఏమని చెప్పినా, నువ్వు దేవుని కుమారుడైతే నేను కాపాడతారంటే వాళ్ళు ఏమని చెప్పినా, మోసే దగ్గరికి వెళ్ళి దేవుని కుమారులు అని చెప్పి మాకు మాయ మాటలు చెప్పి అక్కడ తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? నువ్వు నిజానికి మమ్మల్ని ఐగుప్తు నుంచి కాపాడడానికి తీసుకురాలేదు, ఎందుకు తీసుకొచ్చావు? ఆ శ్రమ వచ్చినప్పుడు మనం చంపడానికి తీసుకొచ్చాం. ఎర్ర సముద్రం ముందు కూడా ఏమన్నారు చెప్పండి, మాకు సమాధులు లేవని తీసుకొచ్చావు మమ్మల్ని చంపడానికి అన్నారంటే, దేవుడు కాపాడకపోతే కామెంట్ చేసే రకాలు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలే కాదు, ఈ రకాలన్నీ దేవుడు కాపాడకపోతే కామెంట్ చేస్తున్నారు. ఆ ఇశ్రాయేలు ఆ దేవుని కుమారులు ఏమన్నారంటే, ఎందుకు కాపాడ్డు, ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చాడు మమ్మల్ని అని అడిగారు. ఈరోజు కూడా ఎలా ఉన్నాయి చెప్పినా, ఆయన నమ్ముకున్నా మాకు ఎందుకు మేలు చేయడు, మా బిడ్డలను ఎందుకు కాపాడ్డు, ఎలా ఉన్నాయి చెప్పినా, ఎర్ర సముద్రం ఉంది ఇశ్రాయేలు మాటలా ఉన్నాయి. అలాగే మాట్లాడు. కానీ ప్రభు అంటాడు సాతాను గడితో, ఆయన కాపాడినా కాపాడకపోయినా ఆయన నా దేవుడే, అంతే.
ఈ పరీక్ష అనుభవించడం ఆయన చిత్తమైతే, అది ఆయన చిత్తమైతే ఇది అనుభవించడం ఇది అనుభవించడం నాకు ఇష్టమే అంటాడు. మరో మాట అన్నాడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని నీలాంటి తెలియదులే అన్నాడు ఆయన. అంతే కదా, అలాంటి మొహాలకు తెలియద్ది. దేవుడు నన్ను పరీక్షించాలి తప్ప నేను ఆయన పరీక్షించను. నేను ఏం చేస్తానంటే ఓబే ద ఆర్డర్, ఆయన కమాండ్కి నేను ఓబే అయిపోతానంతే, లొంగిపోతానంతే. నువ్వు శిఖరం ఎక్కించి దూకమన్నా నేను దూకను, ఎందుకంటే ఇదే మాట నా దేవుడు ఇక్కడి నుంచి దూకే అంటే చెప్పండి, ఇసుక దూకాడు. నువ్వంటే దూకను, నేను అనుకున్నా దూకను. అదే మాట నా తండ్రి అంటే దూకేస్తాను. మీరు కావాలని చూడండి, అబ్రహాంతో దేవుడు అన్నాడు, దేవుని కుమారుడైన అబ్రహాం, ఆయన దేవుని కుమారుడే, నీ కొడుకుని చంపే అన్నాడు. చంపడానికి వెళ్ళిపోయాడు లేదా, చంపేస్తాడు. అదే మాట అబ్రహాంకు ఇంకొకడు ఎవడో, ఏ ఫరో, ఏ సాతానుగాడు వచ్చి నీ కుమారుని చంపంటే చంపుతాడు అబ్రహాం? చంపడు. ఎందుకంటే వాళ్ళు ఒబే అయింది ఎవరికంటే దేవునికి. కాబట్టి రెండో మాట, రెండో చెప్పి ముగించేస్తాను, టైం అయిపోతుంది. మూడో పరీక్ష ఏమెట్టాడంటే అధికారం. ఏమెట్టాడు? అధికారం. ఈ లోకరాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయి, జస్ట్ నాకు సెల్యూట్ కొట్టు, నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఈ పిచ్చోడికి అర్థం కానిది ఏంటంటే, సాధారణకి ఉన్న అధికారాలు వదిలేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? భూమి మీద ఉన్న అధికారాలే, పరలోకపు సౌభాగ్యం, ముల్లోకాల మీద ఉన్న అధికారం వదిలేసుకుని ఇక్కడికి వచ్చేస్తే ఈ బోర్డు అధికారం ఆయనకి ఇస్తాడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. కానీ గుర్తుపెట్టుకుని ఆ రోజు యేసుక్రీస్తు అన్నారు, అధికారం చూసి పడిపోయేవాడైతే, అధికారాల కొరకు ఏడ్చేవాడైతే అట్టివాడు దేవుని కుమారుడని అనిపించుకోడు. ఆ రోజు అరణ్యంలో మోసే ఎదుట సొంత అన్నలు, సొంత అక్క అధికారాల కొరకు తిరగబడ్డారు లేదు చెప్పండి. కానీ ఈ కుమారుడు, ఈ ఇశ్రాయేలు దేవుని కుమారుడు అధికారం లేకపోయినా పర్లేదు, నేను ఆయన చిత్తాన్ని నెరవేర్స్తాను. ఆయన ఎంపిక చేసుకున్న స్థలం ఏంటి చెప్పిన? పశువుల తొట్టి దగ్గర స్థలం. ఆయన ఎంపిక చేసుకున్న స్థలం ఏంటి చెప్పిన? గజం నేల కూడలేదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనకు అడుగడుగునా కనిపిస్తుంది ఇశ్రాయేలు ఆ 3 పరీక్షలు ఓడిపోయారు. 1 తిండి దగ్గర, 2 అవసరాల దగ్గర, 3 అధికారం దగ్గర. ఆ ఇశ్రాయేలు అరణ్యంలో దేవుణ్ణి బాధ పెట్టారు. ఈ ఇశ్రాయేలు ఈ అరణ్యంలో దేవుడిని చెప్పండి సంతోషపెట్టాడు. ఇది ఈ 40 రోజుల్లో చేసింది. ఇందులో యేసుప్రభు వారు చేసింది ఒక్కటైనా మనం చేస్తున్నామా? అసలు దానికి దీనికైనా పోలుకుందండి? లింక్ పెడుతున్నామంటే చెయ్యొద్దని అట్లేదు. ఒకవేళ మీరు చెయ్యండి, యేసుప్రభు 40 రోజుల తర్వాత తిరుగులేని పరిచర్య, తిరుగులేని జీవితం జీవించాడు. ఒకవేళ మీరు అదే కనుక తీసుకొద్దని అంటలేదు. ఒకవేళ మీరు అదే కనుక తీసుకుంటే, ఇంత నిక్కర్సుగా మీరు ఆ 40 రోజులు పాటిస్తే మీరు కూడా తిరుగులేని పరిచర్య, తిరుగులేని విజయ జీవితాన్ని మీరు కూడా జీవిస్తారు. మనం కూడా జీవిస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఉపవాసాల వెనక విజయాలు ఉన్నాయి, పరీక్షల వెనక చెప్పండి గొప్ప పరిచర్య ఉంది. చెయ్యండి, తప్పేం కాదు, చెయ్యండి. ఈ 40 రోజులు చేయకపోయినా మన వ్యక్తిగతంగా ఒక్క భోజనమే కాదు, సమయాన్ని, అవసరాల్ని, ధనాన్ని, వస్త్రాలని, లేమిని, అన్నిటినీ, నిద్రని, ఇప్పుడు చూడండి ఈ టైం వరకు వీటన్నిటినీ దేవునికి ఇవ్వడం కూడా ఉపవాసమే. ఇది చెయ్యండి. ఇవన్నీ చేస్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. ఓకే, మంచిదన్నా, చాలా చక్కగా మంచి వివరణ మాకు అందించారు. ఈ 40 రోజులకి ఈరోజు పాటిస్తున్న దానికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పాటిస్తున్న వారు ఇలా చేయగలిగితే చాలా విలువలు కలిగి బ్రతికిన వారంగా మనం ఉండగలుగుతామని, యేసుక్రీస్తు వారి జీవితాన్ని, ఆయన చేసిన ఆ ఉపవాసాన్ని, ఆయన పరిచర్యకు సిద్ధపాటు పడిన ఆ పరిచర్ని మాకు చాలా చక్కగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలన్నా. అయితే ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా ఇక ఫైనల్గా ఒకే క్వశ్చన్ ముగ్గురికి కలిపి అడుగుతున్నా. ఏవైతే పెద్దలు పెట్టిన విలువలు కలిగినవి ఉన్నావో ఈ 40 దినాలు, ఈ 40 దినాలు మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి, అసలు చేయొచ్చా చేయకూడదా? ఫైనల్గా మీ ముగ్గురు ఒపీనియన్స్ నాకు రెండు మాటల్లో, సమయం తక్కువ ఉంది కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 40 డేస్ అసలు మనం ఎలా వినియోగించుకోవాలి, అది చేయడం వల్ల లాభం ఏంటి, చేయకపోవడం వల్ల నష్టం ఏంటి, లాభ నష్టాలను తెలుపుతూ మీ ఒపీనియన్, చేయవచ్చా చేయకూడదా, చేసేవారికి ఎలాంటి సలహాలు ఇస్తారు, చేయని వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఫైనల్గా దొడ్డ ప్రసాద్ అన్న ముందుగా సమయాన్ని తీసుకు. 12 అయింది, టైము 12 దాటింది, ఆదివారంలోకి వచ్చేసాం. ఏదేమైనా ఎంతమంది ఎన్ని రకాలుగా మరి క్వశ్చన్ చేస్తూ వింటూ మొదట అపార్థం చేసుకుని తర్వాత సరి చేసుకుని
ఫాలో అవుతున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నేను ఒక విషయం చెప్పి తర్వాత సోదరుల ఇరువురికి అవకాశం ఇస్తాను. మీ స్టాండ్ ఏంటి అని అడుగుతున్నారు. మా స్టాండ్ ఏంటంటే బైబిల్ స్టాండే మా స్టాండే కాదు, ప్రతి క్రైస్తవుని స్టాండ్ ఏంటంటే బైబిల్. సత్య సంబంధులైన ప్రతి క్రైస్తవులు లోక సంబంధమైన ఆచారాలు కానీ మనుషులు పెట్టే సిద్ధాంతాలు పారంపర్యాచారాలు స్టాండ్లుగా తీసుకోరు. సత్య సంబంధులు ఎవరు కూడా, సత్యం పక్షాన పోరాడేవారు ఎవరైనా సరే బైబిల్నే స్టాండ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఈ 40 days అనే ఈ ప్రేమ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నిన్నటి రోజు మనం విన్నాం, ఇది పక్కా అన్యాచారం. తమ్మూజు అనేవాడి దగ్గర నుంచి వాడు ఆ వసంతకాలంలో మరలా ఉదయిస్తాడు అని చాలామంది స్త్రీలు ఏడుస్తూ ఉంటే 40 days ఆ కల్చర్ని రోమా ఎంపైర్ మరి తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో మొత్తం మీద సంఘంలోకి దీన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ప్రేమ్ 40 days ప్రేమ్ ఏదైతే ఉందో అది అటువంటిది అని తెలిసిన తర్వాత మన పెద్దలు ఏం చేశారు, 5:19లో మన పెద్దలు ఏం చేశారు అంటే అమ్మో ప్రమాదం ఉంది కాబట్టి కొన్ని ఎథిక్స్ దీనికి జోడిద్దాం, వాక్యానుసారమైన ఎథిక్స్ దీనికి జోడిద్దామని దాన్ని పెట్టి ముందుకు తీసుకెళ్ళాలి. ఇది తెలిసిన ఈరోజు మేమేం చేసామంటే మా స్టాండ్ వాస్తవానికి ఈ తమ్మూజు దగ్గర నుంచి వచ్చినటువంటి 40 days ప్రేమ్ కాదు మా స్టాండ్. మాదే కాదు, సత్య సంబంధికులు ఎవరిది కూడా ఈ స్టాండ్ కాదు. మన స్టాండ్ ఏంటంటే ప్రభు చెప్తారు, ఎవరైతే నన్ను వెంబడించాలి అని అనుకుంటారో వారట ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అంటే శ్రమకు సాదృశ్యం. అంటే తన సిలువను అంటే తన శ్రమలను, అది 40 days స్టాండ్ కాదు, 365 days ఎవ్రీడే స్టాండ్. ప్రతి దినం 365 days అని మనం చెప్పలేం, ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. రేపు నేను బ్రతుకుంటే రేపే నేను ఎత్తుకోవాలి నా శ్రమలు, ఎల్లుండి బ్రతుకుంటే ఎల్లుండి ఎత్తుకోవాలి. 365 రోజులు 2022 పూర్తి చేసుకుని 2023కి ఇస్తే అప్పటి వరకు నేను మొయ్యాలి నా శ్రమలు. 40 days ప్రేమ కాదు, 365 days నాకు దేవుడు ఇస్తే, రేపు ఇస్తే రేపు మొయ్యాలి, ఎల్లుండి ఇస్తే ఎల్లుండి, ఏప్రిల్ 16 తర్వాత 17 ఇస్తే మొయ్యాలి. దాని నుంచి నేను రిలీజ్ అయిపోయాను అని అనుకోకూడదు. ఇది మన స్టాండ్, సత్య సంబంధికులు అందరి స్టాండ్. అయితే మరి ఈ స్టాండ్లో ఉన్న మనం లేదా మేము ఎందుకు దాని గురించి చెబుతున్నాము అని అంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది సత్య సంబంధికులు క్రీస్తు శకం 500వ శతాబ్దం నుంచి అరిచి 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 వారు చచ్చిపోయి సమాధుల్లోకి వెళ్ళిపోయారు. కానీ మార్పు వచ్చిందా సంఘంలో? మార్పు వచ్చిందా సంఘంలో? ఏ కోసానో మార్పు రాలేదు. సరికదా ఇది ఇంకా దిగజారిపోయింది. ఎలా దిగజారిపోయిందంటే లోకంలో ఒక అన్యుడు చేసే స్థాయికి దీన్ని దిగజారి చేశారు. ఇంకెంత ముందుకెళ్ళేసరికి ఎంత దిగజారిపోద్దో తెలియదు. ఈరోజు మేము కూడా ఇది తెలిసిన తర్వాత మేము కూడా అలాగే అరిచి ఇది తప్పు చేయకూడదు అనే ఒక మాటలో చెప్పేయచ్చు. దీనికి 2 రోజులు డిస్కషన్ చేయాల్సిన పని ఏం లేదు. కానీ మారతారా? ఇలా ఇది తప్పు అని చెప్పి అరిచిన వాళ్ళందరూ సత్య సంబంధికులు అందరూ, ఎందుకంటే చాలామంది తప్పు అని తెలుసుకున్నారు, దూరంగా ఉన్నారు, అందరికీ వందనాలు. కానీ అరిచి వారు చేసిందేంటి? మార్చగలిగారంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి, ఇంకా దిగజారిపోతున్నారు. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఆలోచించి ఇది తప్పు అని చెప్పి మనం దూరం చేసుకోకుండా దీన్ని ఏం చేయాలి అని అంటే ఇదిగో ఈ విలువలు ఎథిక్స్ వాళ్ళు తప్పని తెలిసినా ఇదిగో దీన్ని కొనసాగించారు కాబట్టి ఈ విలువలు పాటించండి. ఒకవేళ మీరు 40 days ఈ విలువలు పాటించండి, ఇవి మీకు అలవాటైతే 365 daysకి మీరు వస్తారు, పరిపూర్ణతలోకి వస్తారు, సంపూర్ణతలోకి వస్తారు అన్న దానిని దృష్టిలో పెట్టుకుని అది మీద పెట్టుకుని ఈ 2 days మనం చేయడం జరిగింది. కాబట్టి ఎవరో అన్నిదా భావించకండి, ఏ ఒక్కరు కూడా తప్పుగా తీసుకోకండి. మనమందరం కూడా ప్రతిదినము మన సిలువను మన శ్రమను, మనందరికీ తెలుసు. ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్న సహోదరులు జేమ్స్ ప్రతిరోజు 2 లేదా 3 అవుతుంది ఇంటికి వచ్చేసరికి సువార్తక సభలకు వెళ్ళి. ప్రతిరోజు ఈ ఫిబ్రవరి నెల మార్చి నెల కూడా షెడ్యూల్ మీకు చూసే ఉంటారు. తనతో పాటు మేము కూడా మా పరిధిలో మా సహవాసాల్లో మేము కూడా కష్టపడుతూ, మేము కూడా ప్రభు కొరకు ప్రభు పక్షాన శ్రమ పడుతూ, మేము కూడా 365 days ప్రభు పనిలో మేము కూడా శ్రమలు పడుతున్నాం. కనుక 40 days ఫ్రేమ్ కన్నా బెటర్ బైబిల్ ఇచ్చింది, ప్రభు ఇచ్చింది 365 days ఫ్రేమ్. అది తమ్మూజు నుంచి వచ్చిన దగ్గర మనం ఆగిపోకుండా 365 days దగ్గరికి మనం రావాలి. అలా రావాలి అంటే ఇక్కడ మనం ఈ విలువలు పాటిస్తే ఇది బెంచ్ మార్క్ అవుద్ది, ఇది ఒక స్టెప్ అవుద్ది, పరిపూర్ణతలోకి వస్తారు. కనుక ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఈ విషయం ఉంది అని నిన్నటి రోజు ఆలోచించుకుని ఈరోజు దీన్ని చేయడం జరిగింది. కనుక ఈ ప్రేమలోనే కాకుండా ప్రభువు చెప్పినట్టుగా ప్రతిదినము దీన్ని చేసే విధంగా 40 రోజులు చేయడమే సువార్త,
రోజు చేయొచ్చు కదా. 40 రోజులు ఉండడమే, 50 వారాలు, వారానికి 2 రోజులు, శుక్రవారం ఆదివారం ఉండొచ్చుగా, దానికి ఇంకా దగ్గరగా ఉండొచ్చుగా. త్యాగం అన్నది 40 రోజులు ఎందుకు చేయాలి? 365 డేస్ ఎందుకు చేయకూడదు? ఏది మంచిది? ఇది ఇంకా బెటర్ కదా. కాబట్టి దీని దగ్గర మనం ఆగిపోకుండా అక్కడ వరకు రావాలి. కనుక దీన్ని ఖండిస్తే ఇది తెలియదు కనుక ఇక్కడి నుంచి మనం అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ఈ 2 రోజులు మేము ఈ ప్రయత్నం చేస్తాం. కనుక అపార్థం చేసుకున్న వారు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సమయాన్ని ఇస్తున్నాం. ఓకే, మంచిదండి. చాలా చక్కగా ఇప్పటి వరకు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా మా స్టాండ్ ఏంటంటే, మా స్టాండ్ బైబిలే, ఖచ్చితంగా బైబిల్. ఇంకా చెప్పాలంటే మేము ఏ స్టాండ్లో నుంచున్నా దానికి ఆధారం బైబిల్ అయి ఉండాలి. ఇక ప్రతిదాన్ని ఉపయోగించుకోవాలన్నదే మా ఆలోచన, మేము చెప్పేది కూడా అదే. మేము సంక్రాంతి చేయం, కానీ సంక్రాంతిని ఎలా ఉపయోగించుకున్నాం అంటే సెమినార్గా ఉపయోగించుకున్నాం. ఆ సెలవుల్ని మేము ఎలా అంటే వాక్యంతో ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచించాం. అలాగే మాతో పాటు ఆ సెమినార్లో అటెండ్ అయినటువంటి 100 మంది దేవుని పిల్లలు సంక్రాంతి చేశారా అని కొంతమంది అనుకుంటారేమో. పెట్లు, సూట్ కేసులు ఇచ్చుకుని బయటకు వెళ్తే పండగ ఊరెళ్తున్నారు అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు కూడా పండగ చేస్తున్నారు క్రైస్తవులని ఇంకో కోణంలో చూసిన వాడు అపార్థం చేసుకుంటాడు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఆ సెలవులను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, ఖచ్చితంగా వినియోగించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఒక అన్య ఆచారం అది, వాళ్ళతో అన్యుల పండగ అయి ఉండొచ్చు. మేము ఆ పండగలు వాళ్ళు చేసేది చేయలేదు. మేము ఆ పండగ సెలవుల్ని వాక్య ప్రకారం ఎలా బతకాలో నేర్చుకున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకోవడం వినియోగించుకున్నాం. అదే చెప్తున్నాను, ఏదైనా సరే మన ఆత్మీయ జీవితానికి బలం చేకూర్చే వాక్య ప్రకారం ఎలా బతకాలో నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. ప్రతిదాన్ని వాక్యం కోసం వాడుకోవాలి. ప్రతిదాన్ని వాడుకోవాలి. ఆదివారం వాడుకుంటావా? వాడుకో. సెకండ్ సాటర్డే శనివారాన్ని వాడుకుంటావా? వాడుకో. లేదు 40 రోజులు లెంట్ డేస్ని వాడుకుంటావా? వాడుకో. దేనికో తెలుసా? ఆచారాలు చేయడానికి కాదు, దేవుని వాక్య ప్రకారం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి. ప్రతి క్షణం ఆలోచన ఇదే ఉండాలి. అందుకే ఏది ఉపయోగించుకొని నీ ఆలోచన ఏమి ఉండాలంటే దేవుని వాక్య ప్రకారం నా ఆత్మీయ జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి. దానికోసం నువ్వు ఏది వాడుకుంటూ వాడుకో. దీపావళి వాడుకుంటావో వాడుకో, ఇంకోటి వాడుకుంటావో వాడుకో. ఒకటి నీ ఆత్మీయ జీవితం బలపరుచుకోవడం, రెండవది ఇంకొక ఆత్మని దేవునిలోనికి నడిపించడానికి దేన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. అదే ఆ సంక్రాంతి సెలవు వాడాం దేనికంటే సుమారు ఎంతమంది బాప్తీసం? 45 మంది బాప్తీసానికి వాడుకున్నాం. మేము సంక్రాంతిని వాడుకున్నాం. ఎలా వాడుకున్నాం అంటే ఒక ఆత్మను రక్షించడానికి వాడుకున్నావు. నువ్వు కూడా వాడు. నువ్వు కూడా ఒక ఆత్మను రక్షించడానికి వాడు. నీ ఆత్మను బలపరుచుకోవడానికి వాడు. దానికోసం ఏ దినాన్ని వాడుకుంటావో, ఎలా వాడుకుంటావో నీ ఇష్టం. గంట వాడుకుంటావా? 2 గంటలు వాడుకుంటావా? 24 గంటలు వాడుకుంటావా? దేన్ని వాడుకుంటావు? ఉపవాసాన్ని వాడుకుంటావా? వాడుకో. సువార్తను వాడుకుంటావా? వాడుకో. లేదు ఇంకేం వాడుకుంటావు? వాడికి ఏదైనా వాడుకో. కానీ వాక్య ప్రకారం చేయడానికి, నీ ఆత్మను బలపరుచుకోవడానికి, ఇంకో ఆత్మను రక్షించడానికి ఖచ్చితంగా నువ్వు దీన్ని వాడుకో. వాడుకోవడంలో తప్పు లేదు. వద్దని నీ ఆత్మను నాశనం చేసుకుని ఇంకొకటి ఆత్మను నాశనం చేసి నువ్వు బాగుపడక వాడును బాగుపడినవక సర్వనాశనం అయిపోయే కన్నా దాన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. అందుకంటారు వీరుడి కట గడ్డి పూస కూడా ఆయుధమేనట. వాడు వీరుడి చేతికి కత్తే అక్కర్లేదు. గడ్డి పూస ఇచ్చినా గడ్డి పూసతో శత్రువుని చంపేయగలడు. అది వీరుడి యొక్క లక్షణం. ఇదేంటి గడ్డి పూస ఉంది, ఇది ఎందుకన్నా పనిచేస్తుందా, యుద్ధంలోనే వీరుడికి ఇది ఇస్తారా అని చెప్పి అనుకోడు. ఈ గడ్డి పూసను ఎలా వాడుకోవాలనుకుంటాడు. అందుకే దావీదు ఎరుకొచ్చింది గులకరాళ్లే, కానీ గొలియాతని చంపేయచ్చు. ఎందుకంటే వీరుడు వాడేసుకున్నాడు. అందుకే దేన్నైనా సరే నువ్వు వీరుడు అయితే, నువ్వు విశ్వాస వీరుడు అయితే వాడుకో. ఎందుకో తెలుసా? నీ ఆత్మను బలపరచుకోవడానికి వాడుకో, ఇంకో ఆత్మను రక్షించడానికి వాడుకో. ప్రతిదాన్ని వాడుకోవడం నేర్చుకో. ఇలా వాడుకుంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా ఉంటాం. మరొక విషయం చెప్తాను.
కేవలం ఈరోజు లెంట్ అంటే ఉపవాసం అనుకుంటున్నారు, అంటే భోజనం మానేయడం, లేదంటే సంథింగ్ ముందు మాట్లాడుకున్నారు. ఉపవాసం అంటే అదే కాదు. ఎందుకంటే ముందుగా నేను చెప్పాను కొన్ని మాటలు, మీరు చేసి ఎదుటి వాళ్ళకి చెప్పండి అని. మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే కొంతమంది క్వశ్చన్ చేస్తారు, మీరెందుకు విమర్శిస్తున్నారు చేసేవాళ్ళని, లేకపోతే మీరెందుకు చెబుతున్నారు అని కూడా అడగవచ్చు. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఉపవాసం అంటే మేము భోజనాలు మానేయడం అనుకుంటున్నారేమో. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మేము భోజనం చేయలేదు, సమయం మీరు తినేసి ఉంటున్నారేమో, మేము వినకుండా చెబుతున్నాం. ముందుగా చెప్పినట్టు తమ్ముడు సుమారు డైలీ 2-3 అవుతుంది తను ఉపవాసం చేస్తున్నాడు. ఏంటి తెలుసా? నిద్రోపవాసం. మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ పగలబడుకోవడానికి లేదు, మళ్ళా ఉదయం డ్యూటీకి వెళ్ళాలి. ఇది ఎందుకంటే ఒక పక్క తన సుఖాలు సంతోషాలు, యవనస్తుడు. ఇంకా చెప్పాలంటే మొన్న వివాహం అయింది. బైబిల్ ధర్మశాస్త్ర ప్రకారం అయితే సుమారు సంవత్సరం సెలవు తీసుకోవచ్చు. సంవత్సరం ప్రతి పని నుంచి అవసరమైతే యుద్ధాన్ని కూడా ఆపేసి సెలవు తీసుకోవచ్చు సంవత్సరం పాటు. నెలలు అయినట్టున్నాయి. నెల అయింది. పాపం ఆయన ఏమీ పన్ను పక్కన పెట్టలేదు. ఎందుకో తెలుసా? తన సంసార జీవితాన్ని ఉపవాసంగా మార్చాడు. మీరు చేస్తున్నారని అడగచ్చు. భోజనం మానేయడం మాత్రం ఉపవాసం కాదు. ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తిరుగుతున్నటువంటి శిష్యుల్ని శాస్త్రుల పరిచయాలు చూసి అంటారా ఆ మాట ఏంటంటే, మేము ఉపవాసం ఉంటున్నాం, మీ శిష్యులు ఉపవాసం ఉండలేదు. మేము పెద్దలు కల్పించిన పారంపర్య ఆచారాన్ని గైకుంటున్నాం, మీ శిష్యులు గైకోవట్లేదు. చివరికి యోహాను శిష్యులు కూడా వచ్చి మాట్లాడుతుంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం, మీ శిష్యులు ప్రార్థన చేయట్లేదు, మీ శిష్యులు ఉపవాసం ఉండలేదని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు లేదు వీళ్ళకి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. వీళ్ళ ఉపవాసం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఉపవాసం ఏంటంటే భోజనం మానేయడం. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం వీళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్నో ఉపవాసాలు చేశారు. ఎందుకంటే ఉపవాసం అంటే ఒకప్పుడు అన్నాన్ని త్యాగం చేయడం, మానేయడం. అన్నాన్ని మానేయడం ఉపవాసం, అన్నం వండుకోవడం మానేయడం. జాగారం ఏంటంటే నిద్రపోకుండా ఉండడం, నిద్రపోయే అవకాశం ఉన్నా నిద్రపోకుండా ఉండడం జాగారం. ఉపవాసం అంటే అన్నం తినడానికి ఉండి కూడా తినకపోవడం ఉపవాసం. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులు ఏం మానేశారో మార్క్స్ వార్తలో చెబుతుంటారు. చూడండి ఎన్నో ఉపవాసాలు చేస్తున్నారో. 10వ అధ్యాయము 28 రాయబడుతున్న మాట, పేతురు గారు అక్కడ లేవదీసి మాట్లాడుతున్న మాట ఒకటి ఉంటుంది. ఏంటంటే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. ఇక్కడ భోజనం మానేసినోడో కాలు రగరేస్తే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యులు. భోజనం మానేసామనుకుంటారు తెలుసా? మేము భోజనం విడిచిపెట్టాం. నీ శిష్యులు ఏంటి తినేస్తున్నారు అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటి తెలుసా? వీళ్ళ సమస్తము విడిచిపెట్టేశారు. సమస్త ఉపవాసం ఇది. ఆయన పడుకోనేవాడు, ఆయన పడుకోడు, వీళ్ళని పడుకోనేవాడు. పడుకున్న వాళ్ళని కూడా లేపి ప్రార్థన చేయండి శోధనలో ప్రవేశించకుండా అంటాడు. ఆయన భోజనం చేయడు, వీళ్ళని చేయనివాడు. ఆ సందర్భాలు ఎన్ని కనపడతాయి చూడండి బైబిల్ గ్రంథంలో. వీళ్ళ సమస్తం విడిచిపెట్టేశారు. ఏం విడిచిపెట్టేశారట ఎన్ని చెబుతుంటారు అక్కడ మనం చూసినప్పుడు. ఆయనతో చెప్పసాగును. అందుకు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు ఏమనంటే, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటిని, ఇది ఇంటో ఉపవాసం. నెక్స్ట్ అన్నదమ్ములను, అక్క చెల్లులను, కుటుంబ ఉపవాసం. తర్వాత తల్లిదండ్రులనట, పిల్లలనట, భూములనట విడిచినవాడు అన్నాడు. చూడండి, భోజనం విడిచిపెట్టేసిన వాడు గొప్ప అనుకుంటే మరి ఇన్ని విడిచిపెట్టేసిన వాడిని ఏమంటారు? ఇన్ని విడిచిపెట్టేసిన వాడిని ఏమంటారు? ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళకి చెప్పే అర్హత మీకుందా, లేదా అంత స్టాండర్డ్ మీకుందా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తారు, వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఎందుకంటే మమ్మల్ని విమర్శిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు మాకంటే గొప్పవాళ్ళనే మేము ఫీల్ అవుతున్నాం. కానీ మమ్మల్ని విమర్శిస్తూ మీరు మాత్రం మానేయకండి దయచేసి. మీరు ఇంకా మాకంటే గొప్పగా బతకాలి. కానీ మా స్టాండర్డ్ ఏంటంటే, ఇదిగో ఎంతో కొంత మేము చేసే చెబుతున్నాం. ఇప్పుడు నా జీవితం, ఎందుకంటే నా సాక్ష్యం మీకు సత్యం కాకపోవచ్చు, నేను కళ్ళారా తమ్ముడిని చూసి చెప్తున్నాను, లేదంటే కొంతమందిని చూసి చెప్తున్నాను. తమ్ముడు ప్రసాద్ గురించి చెప్తాను.
నేను చూశాను నా కళ్ళతో, వాళ్ళ జీవితాలు నేను చూశాను. నిద్రలేని రాత్రులు, కుటుంబాలతో గడపని రోజులు, కనీసం ఇంటి దగ్గర పరిస్థితులు బాగోకపోయినా వాళ్ళ ఇంట్లో బంధువులకి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు నేను కళ్ళతో చూసి నేను వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాను, నా గురించి కాదు. నేను ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే నేను గొప్పవాడిని కాదు. వాళ్ళ జీవితాలను కళ్ళతో చూసి చెప్తున్నాను. వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, మీకు చెప్పడానికి రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఆ స్టాండర్డ్ ఉంది, వాళ్ళిద్దరికి ఆ స్టాండర్డ్ ఉంది కాబట్టే మీకు చెబుతున్నారు. ఖచ్చితంగా ఆ ఉపవాసాన్ని నేను దగ్గర కొన్ని చూస్తున్నాను. ఎందుకంటే మీరు భోజనం మానేసి గొప్పవాళ్ళు అయ్యారేమో, చాలా మానేసి మీ ముందు కూర్చున్నారు. ఖచ్చితంగా విని తీరాలి. మీరే కాదు, నేను కూడా విని తీరాలి. ఎందుకంటే చెబుతున్నమాట నాకంటే ఒక మెట్టు పైనుండే చెబుతున్నారు. నేనైనా వినాలి, వాళ్ళకంటే కింద ఉన్న ప్రతి ఒక్కడు వినాలి. లేదు మేము వాళ్ళకంటే గొప్పవడం అయితే ధన్యులు, మీరు మాకు చెప్పండి, మేము వింటాం. ఇన్ని వదిలేయాలి. ఎందుకంటే ఒకరోజు వాళ్ళ భోజనమే పెద్ద టాస్క్ వాళ్ళకి. ఎందుకంటే కట్టెలు ఎరుగు తెచ్చుకోవాలి, పొయ్యిలను ఏర్పాటు చేసుకోవాలి, పొయ్యిని రగల్చాలి, పిండి విసరాలంటే గోధుమలు దొలగొట్టి దాన్ని దంచి ఇసిరి మెత్తని పిండి తీసి కాల్చడానికి పెద్ద ప్రాసెస్సే ఉండేది. మనకలా ఈరోజు చిటికేస్తే అయిపోద్ది వంట మనకి. అలాగే చిటికేస్తే అయిపోయే వంటలు కాదు, లేదంటే బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తెచ్చుకునే వంటలు కదా వాళ్ళ భోజనమే పెద్ద టాస్క్. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండడం కోసం భోజనాన్ని మానేశారు. ఎందుకంటే మా జీవితకాలం కేవలం దేనికైపోతుంది, సమయం అంతా దేనికైపోతుందంటే మరలేదుగో వంట చేసుకోవడానికి, తినడానికి. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ అండి, సెమినార్లో వండి పెట్టిన వంట చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని చూసినప్పుడు నిజంగా చాలా సంతోషం వేసింది. వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు కొంచెం బాధ కూడా కలిగింది. ఎందుకంటే నిద్ర లేకుండా పనిచేశారు. ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం, మళ్ళా అవన్నీ కడుక్కునేసరికి సాయంత్రం మళ్ళీ స్నాక్స్, మళ్ళీ సాయంత్రానికి భోజనం. ఆ భోజనాలు తిని అందరూ వెళ్ళిపోయేసరికి 12. మళ్ళీ పాత్రలన్నీ కడుక్కుని మళ్ళీ తెల్లవారు మళ్ళీ టిఫిన్కి ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ నిద్ర ఉండేది. మళ్ళీ ఏంటి పొద్దున్నే టిఫిన్ ఏంటంటే మళ్ళీ పొద్దున్నే టిఫిన్ అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ప్రిపరేషన్, మళ్ళీ భోజనం అయిపోగానే సాయంత్రం మళ్ళీ లంచ్కి ప్రిపరేషన్. క్షణం తీరిక లేకుండా చివరికి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి చేతులు మంటలు వచ్చి బొబ్బలు వచ్చేసినాయి. అంటే ఒక వంట చేయడం ఎంత టాస్కో చూడండి, ఎంత టాస్కో అది. ఇప్పుడు ఎందుకంటే ఇంత ఫెసిలిటీ వచ్చినాయి, ఇప్పటికీ అది పెద్ద టాస్కే. కానీ ఒకప్పుడు అంటే ఫెసిలిటీ లేనప్పుడు పెద్ద టాస్క్. కనుక ఏం చేసేవారంటే భోజనమును పక్కన పెట్టారు. ఈరోజు భోజనోపవాసం చేస్తే సరిపోదు. మన దేవునికి దగ్గరగా ఉండకుండా మన సమయాన్ని తినేసేవి చాలా ఉన్నాయి. ఎన్నున్నాయి మీరు గమనించండి. ఇందాక ముందుగా తమ్ముడు చెప్పినట్టున్నాడు ఇవన్నీ. సెల్ ఫోన్ ఉపవాసం, టీవీ ఉపవాసం. ఎవడు చేస్తున్నాడు? ఇవాడు చేస్తున్నాడు. భోజనం మాని అని చెప్పి ఎక్కడ చెప్తాడట? ఆ సెల్ ఫోన్లోనే. ఇటు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం చచ్చిపోయేదాకా ఆ సెల్ ఫోన్లో చచ్చిపోతాడు. ఇటు ఉదయం లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ వీర్లు, వాళ్ళందరూ ఫేస్బుక్ వీర్లు, వాట్సాప్ వీర్లు. ఎప్పుడు కవచాలు ధరించుకుని యుద్ధానికి కామెంట్లని బాణాలు, ఇంకా ఇక ఏవి ఉంటాయి. ఈ తుపాకులు ఇచ్చుకుని ఎప్పుడు యుద్ధంలో ఉంటుంటారు. ఈ వీరుడు ఈ దేవునికి దగ్గర కూడా డేట్ ఎప్పటికీ ఇడ్లీ దగ్గరుండే నువ్వు నీ టయానంతా తినేస్తున్నావు. వీటిని ఎప్పుడన్నా మానేవా? దేవుని కోసం దగ్గరగా ఉండడం కోసం. కేవలం ఏంటంటే భోజనం మానేయడం, లేదంటే కొన్ని పెట్టుకుని మేము భక్తులు అయిపోయామనుకుంటున్నారు. అవి మాత్రం కాదు, చాలా చేయవలసినవి. ఎందుకంటే దేవునికి మనల్ని దూరం చేసేవి చాలా ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టాలి. మన అలవాట్లు, మన శరీరాన్ని దేవునికి దగ్గర చేయడం కోసం, మన మనసును దేవుని దగ్గర చేయడం కోసం, మన ఆత్మను దేవునిలో బలపరచుకోవడం కోసం ఏవి మనకు దేవునికి దూరం చేస్తున్నాయి వాటన్నిటిని విడిచిపెట్టడమే ఉపవాసం. అది 40 రోజులు కాదు, మనం చచ్చేదాకా చేయాలి. అందుకంటాడు నా నిమిత్తము నా సువార్త నిమిత్తం చేయాలి, నా నిమిత్తము నా సువార్త నిమిత్తం. అలా చేసేవాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా ఉంటున్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. లేరని మేము చెప్పట్లేదు. ఎందుకంటే ఎందరో మహానుభావులు చేశారు కాబట్టి ఎప్పటికీ మనం ఈ రీతిగా బతుకున్నాం. కనుక అలా చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అలా చేస్తున్న వాళ్ళని చూసి నేర్చుకుందాం. ఎగతాళి మానేద్దాం.
ఎట్టకారాలు మానేద్దాం, హేళన చేయడం మానేద్దాం, నేర్చుకుందాం, ప్రతిదీ నేర్చుకుందాం. బతుకుతున్న వాళ్ళని చూసి బతకడం నేర్చుకుందాం, బతకలేని వాళ్ళని చూసి భయపడదాం, వాళ్ళను కూడా బతకాలని ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు. మంచిదనియా, చాలా చక్కగా మంచి వివరణ ఇచ్చారు ఇద్దరు. మీ ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలు అనియా. ఇక నా ఒపీనియన్ కూడా 2 నిమిషాలు నేను పంచుకుంటా, తర్వాత అన్నీ మాట్లాడిన తర్వాత ఇక ముగించుకుందాం. లేదు వెంటనంతే టీ బ్రేక్ ఇచ్చి మరలా స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు అన్నయ్యల ద్వారా చరిత్ర విషయాల్ని, అందులో ఉన్న విలువల్ని, ఎలా కొలాప్స్ అయింది, మరలా ఎలా విలువలు దీనిలోకి చెప్పించారు అన్నది మనం అన్నీ నేర్చుకున్నాం. ఈ సబ్జెక్టుకి సంబంధించి ప్రతి విషయాన్ని మనం ఆలోచించమని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోతే కనుక రేపు ఆదివారం మరలా క్లాస్ అయిపోయిన తర్వాత దీని మీద డిస్కషన్ చేద్దాం. లేదా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు మాకు సెండ్ చేయండి, వాట్సాప్లో కానీ ఎలా అయినా పంపించండి. అయితే ఇక ఇప్పటివరకు మా స్టాండ్, మా ఒపీనియన్స్ అన్ని మేము పంచుకున్నాం. నేను ఇచ్చే సలహా ఏంటంటే, పాటించే వారికి ఈ 40 దినాల్ని ఏవైతే పెద్దల విలువలు పెట్టారో, ప్రార్థన, పశ్చాత్తాపం, మంచి పనులు, ఎలాంటి విలువలు ఏవైతే ఉన్నావో వీటిని పాటిస్తూ మీరు 40 రోజులు చేయడం చాలా మంచిది. అలా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ 40 రోజులు మీరు దీనిని చాలా మంచి విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే, ఇంతకు ముందే చెప్పాను, 40 రోజులు ఇంటింటి వీధి కూటాలు పెట్టినప్పుడు అక్కడ తెలియని అన్ని జనులకు సువార్త వ్యాప్తి నిమిత్తం ఉపయోగించవచ్చు. కాబట్టి జరుపుతున్నవారు, ఆచరిస్తున్నవారు మీరు నిష్టగా ఉంటూ వాక్యం తెలియని అన్ని జనులకు వాక్యాన్ని ప్రకటించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలా చేయాలని ప్రార్థన కూడా చేస్తాం. పాటిస్తున్నవారు, ఎవరైతే పాటించట్లేదో వారు కూడా వీరికి సహకారులుగా ఉండడం మరింత మంచిది. ఎందుకంటే కనీసం ఈ లెంత్, ఈ 40 days అయినా సరే మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, మనకి చాలామంది చెబుతూ ఉంటారు, కరెక్ట్గా మనిషిని 3 వారాలు ట్రైనింగ్ ఇస్తే ఆ మనిషిలో లేని లక్షణాలను కూడా మనిషికి నేర్పించవచ్చు. కొన్ని బాధ్యతల్ని, విలువలను కూడా ఒక మనిషిని మార్చవచ్చు. అలాంటిది 40 రోజులు వాక్యం అంటే తెలియని వ్యక్తికి వాక్యాన్ని వినిపిస్తూ, లేదా దేవుణ్ణి తెలుసుకోవాలన్న తృష్ణ కలిగిన వారికి 40 రోజులు ఆఫ్టింగ్ లేకుండా 40 రోజులు ప్రతిరోజు యేసుక్రీస్తు వారి కొరకు చెబుతూ ఆ వ్యక్తిని నిలబెడితే, 3 వారాలు చెబితేనే వాడు వీడు వాళ్ళ మారతాడన్న సామెత ఎలా అయితే వాస్తవమో, అలాంటిది 40 రోజులు ఒక వ్యక్తికి ఎలాంటివి ఇంజెక్ట్ చేసామంటే, ప్రాయశ్చిత్తం కొరకు, ప్రభు యొక్క త్యాగం కొరకు, మన యొక్క స్థితి కొరకు, ఇవన్నీ మన పుట్టుక ప్రతీదీ ఈ 40 రోజులు ఉపయోగించుకుని ఎదుటి వారికి సువార్త చేయగలిగితే నిజముగా దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకున్న వారం అవుతాము. పెద్దలు పెట్టిన పద్ధతికి మనం కూడా ఆచారంగా మలవక అన్ని ఆచారాల జోలికి పోకుండా దానికి న్యాయం చేసిన వారం అవుతాం. కాబట్టి అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 40 రోజులు దీన్ని సువార్త వ్యాప్తి కొరకు విలువలు పాటిస్తూ మన బ్రతుకుల్ని మరి ముఖ్యంగా దేవునికి దగ్గర చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇక ఎవరైతే చేయొద్దంటున్నారో వారు కూడా మీరు 365 రోజులు ఉంటే మరింత మంచిది. నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే, ఈ 40 రోజులు చేసి ఆగిపోవడం కన్నా 40 రోజులు ట్రైనింగ్లో ఉన్నామనుకుని 40 రోజుల తర్వాత పూర్తిగా మన జీవితాంతం దీన్ని కొనసాగించడానికి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఉపవాసం మాత్రమే కాదు, ప్రార్థన ఉండాలి, ప్రాయశ్చిత్తం ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, త్యాగం ఉండాలి, మంచి పనులు ఉండాలి, దేవుని దగ్గర ఒప్పుకుని మనస్తత్వం మనకు ఉండాలి. ప్రతిరోజు చేస్తున్న పాపాల మీదమే పశ్చాత్తాపడాలి. 40 రోజులు మాత్రమే కాదు, దాని నుండి మన జీవితాంతం ఒక ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటూ అన్యజనుల్ని దేవుని దగ్గరకు తోడుకొస్తూ, అది ఏదైనా అన్నయ్య చెప్పినట్టుగా కూడా దేనినైనా మంచి కొరకు ఉపయోగించుకుంటే అది దైవ చిత్తానుసారమే. లేదు, ఒకవేళ బైబిల్లో ఉన్నదే మనం దైవ చిత్తానుసారంగా ఉపయోగించకపోతే మనం పాటించిన వారం కూడా కాదు. బైబిల్లో ఉన్నాయి, ఉపవాసం ఉంది, ప్రార్థన ఉంది, పశ్చాత్తాపడమని బైబిల్ చెబుతుంది, ఎదుటివారికి జాలి చూపమని, ఎదుటివారి పట్ల మంచి క్రియలు చేయమని కూడా బైబిల్ చెబుతుంది. ఇదంతా బైబిల్ అనుసారమే. కాబట్టి ఆచారాన్ని పక్కన పెడదాం, అందులో ఉన్న విలువలను మనం పాటిద్దాం. అలా పాటిస్తూ అనేక మందికి సువార్త వ్యాప్తి కొరకే దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక చివరిగా అనేది వారు కొన్ని మాటలు విని ఇక ఈ కార్యక్రమానికి ఎంతటితో స్వస్తి పలుకుద్దాం. సంతోషం. ఒక్క నిమిషంలో ముగించేద్దాం. నిజంగా లైవ్ షాట్లో సహోదరులు
అనిల్ కుమార్ గారిని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాం. నిజానికి స్టార్టింగ్లో ఆయన చాలా కామెంట్ చేశారు, బాధపట్టే మాట అన్నారు. వివరణ అంతా వెళ్ళేసరికి చివరిలో ఆయన అన్నారు, క్షమించండి బ్రదర్, ప్రారంభంలో నా అపార్థం చేసుకున్నా అన్నారు. ఇలాంటి ఒక్క మాట చాలండి. ఇప్పుడు ఈ 3 గంటల ప్రోగ్రాంకి చెప్పండి, మనం న్యాయం చేస్తున్నారు. చాలా ఇదే కావాలంటున్నది. ఇప్పుడు తప్పు అని చెప్పే కన్నా ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం మంచిది కదా అన్నది ఇప్పుడు బాధ. అది ఇప్పుడు అన్న ఇందాక డేవిడ్ అన్న మంచి మాట అన్నారు. సమయాన్నే తృణీకరించి దూరం పెట్టే కన్నా ఆ సమయాన్ని దేవుని కోసం ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది. సద్వినియోగం చేసుకుంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు మనకి పొంగల్ హాలిడేస్ వచ్చినాయి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అలాగే 40 రోజులు వచ్చినాయి. ఇప్పుడు క్రైస్తవులు ఒక 40 రోజులు టైమింగ్, దేవుని దగ్గర ఒక టైమింగ్ వచ్చింది. సద్వినియోగం చేసుకుందాం. ఆచారాలు వద్దు, ఆ టైంను సద్వినియోగం చేసుకుందాం. మరో మాట సామెత ఉండేది పూర్వం, 6 నెలలు ఒకటితో తిరుగుతున్నట్ట వాడు వాడవుతాడు. లేటెస్ట్ లెక్క ఏడు చెప్పిన 6 నెలలు వద్దట, సరిగ్గా 20 రోజులు తిరుగుతూ చాలట, వీడు ఆడైపోతారు. ఇప్పుడు ఆ 20 రోజులు కాదు, ఇప్పుడు 40 రోజులు మీరు దేవునితో తిరగండి, ఏమవుతారు? తోటి విశ్వాసులు అవుతారు, సంఘంలో విలువలు కలిగిన వారు అవుతారు. అది మంచిది కదా ఉపయోగించుకుంటే. సంఘంలో ఏమన్నా డ్యాన్సులు వేపిస్తారో చెప్పండి? ఏ సంఘమైనా మినిమం కామన్గా మాట్లాడుకుందాం. ఈ 40 రోజులు ఏ సంఘమైనా డ్యాన్సులు వేపిస్తారా? ఏం వేయించారు? ఏం చేస్తారండి? ఆ 4 సువార్తలను సిలువ సన్నివేశాలన్నీ చెప్పి ఏడుస్తారు, రోధిస్తారు. ఏమో అలాంటి గుంపులోనికి వాక్యం తెలియనోడు వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ హృదయం కదులుతుందేమో. ఎంతోమంది ఈ 40 డేస్లో పట్టబడిన వారు ఉన్నారు తెలుసా. గడుపుదాం సమయాన్ని, ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే తప్పేంటి? ఆచారాలు వద్దు, ఓకే. లెంట్ అనేది బైబిల్లో లేదు, ఓకే. కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని బైబిల్ చెప్పలేదా? సమయమందును ఆ సమయమందును దేవుని కొరకు, పరిచర్య కొరకు, ఆ ఉద్యోగం కొరకు ప్రయాసపడదాం బైబిల్ చెప్తుంది. 40 రోజుల్లో పట్టుబడి ఉన్నారు. మరొక మాట స్పర్జన్ గారు ఇలా అంటారు, ఏ సంఘాన్ని డిసైడ్ చేసి విమర్శించకండి. మనకి వాక్యానుసారంగా లేని సంఘంలో కూడా దేవునికి నచ్చినోడు ఎవడో ఒకడు అందులో ఉంటాడట. లేడు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్లో ఉన్న దేవునికి నచ్చిన మనిషిని ఎవడో చెప్పిన మార్టిన్ లూథరన్ గారు లేరండి. ఇప్పుడు ఈ భయంకరమైన ఇందులో నుంచి వచ్చింది ఆయన ఎవరు? లూథరన్ గారు. లేరు, ప్రతి దిక్కున ఉంటారు. కానీ దాన్ని మనం తృణీకరించేసే కన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పు అని చెప్పడం తెలివితేటలు అనిపించుకోదు. ఆ తప్పు అని ఆడిని ఒప్పించేలా చెప్పడం తెలివితేటలు అనిపించుకుంటుంది. ఎస్, నేను అలా ఉండలేదు అని ఆడికి అనిపించాలి. కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళిన వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. మనం కట్టి సంపాదించుకుందాం అందరినీ దేవుని కొరకు, ఆచరిస్తున్న వారిని సంపాదించుకుందాం దేవుని కొరకు, ఆచరించిన వారిని దేవుని కొరకు ఇద్దరు స్టాండింగ్ ఒకటే. మనందరం కలిసి దేవుని కొరకు ప్రార్థన, భయభక్తులు, నీతి, పశ్చాత్తాపం పంచిపెట్టడం, మోకాళ్ళు వేయడం, ఇరువురిలో నుంచి నేర్చుకుందాం. తప్పే ఉంది? ఏదైనా సరే అందరూ వాక్యానుసారంగా ఉండాలన్నదే ఆశ. ఇప్పుడు ఆ 40 రోజుల్లో ఎందరో ఏడుస్తారు పశ్చాత్తాపడి, ఎస్ అవును ప్రభువా, నా వల్లే నీకు గాయాలు తగిలాయి, నా వల్లే నీకు సిలువ వేయబడింది, నా వల్లే నీకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఏడుస్తున్నారు, 40 రోజులు ఏడుస్తున్నారు. ఆ దేవునికి నచ్చుతా చెప్పండి? సెంటిమెంటల్గా ఏడడం కాదు, పశ్చాత్తాపంతో ఏడ్చేవాళ్ళన్నారు. ఎవరో ఉదయం నాకు తమ్ముడు పాప ఏడుస్తుంది, ఆ వీడియో పెట్టారు నాకు ఫేస్బుక్ నుంచి. ఆ పిల్ల ఎంతలాగా ఏడుస్తుంది, ఆ పాప అంటుంది ఏడుస్తూ, చిన్న పాప, అమ్మ బట్టలు కూడా లేవమ్మా, ఎంత దారుణంగా యేసుప్రభుని చంపేస్తున్నారు, బట్టలు కూడా లేవు అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది పక్క నుంచి, అవునమ్మా యేసుప్రభుకి ఆ రోజు బట్టలు తీసి ఆయన సిలువేసేసారమ్మా అంటుంది. చూసారు, ఈ సన్నివేశాలన్నీ 11 డేస్లో కనిపించవండి. సువార్త నెమరేసుకోవడం కనిపిస్తుంది. చిన్నపిల్లకే అంత బాగా అర్థమవుతుంది. పెద్దోళ్ళందరూ వచ్చి ఆ 40 రోజులు కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న దైవజనుడు ఎవరిస్తూ ఉంటాడు, మన కొరకు ప్రభు చనిపోయాడు, మన కొరకు ఇలా బలి అయిపోయాడు, మన పాపల కొరకు బలి అయిపోయాడు అని ఒక్క మాట అయినా ఎవరికైనా గుచ్చుకోదా చెప్పండి? నా వల్ల చనిపోయాడు రాయన అని. కాబట్టి వాక్యానికి విలువనిద్దాం, దైవజనులను గౌరవిద్దాం, ఏదైతే జరుగుతుందో ఆ విషయాన్ని ప్రక్షాళన చేద్దాం. మనకు తెలిసినంత పరిధిలో, దేవుడు మనకి ఇచ్చినంత భారంలో. తప్పు అని అందరం దూరం చేసుకునే కన్నా తన దృష్టికి అది ఏది తప్పు అర్థమయ్యేలా అందరిని దేవుని కొరకు సంపాదించుకుందాం. ఒకవేళ మేము వెళ్ళేది ఇలా మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మమ్మల్ని తిట్టకండి, మా కొరకు ప్రార్థన చేయండి. దేవా ఈ సహోదరులు ఇంకా బాగా వాడుకొని మా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటివరకు మీ సమయాన్ని మేము దొంగిలించలేదు, మీ సమయాన్ని దేవునికి దగ్గరగా చేసామని నమ్ముతున్నాం. మరి నిన్న నుండి నాతోనే మా అన్నలు ఇద్దరు ఉండిపోయారు. నిజంగా టైమింగ్ నా వల్ల చాలా రిస్క్ అయింది. నేను అన్నలిద్దరిని చాలా ప్రేమిస్తున్నాను. వాక్యానికి నాకన్నా వయసులో పెద్దవారైనా వాళ్ళన్నీ మానుకునే నుండి కేవలం ఈ లైవ్ ప్రోగ్రాం కొరకు, ఇది బాధ్యతాయుతమైన ప్రోగ్రాం అని అందరికీ ఇది అందించాలని నిన్న నుండి గడుపుతూనే ఉన్నాం. మనం నుండి ఫోన్లో గంటలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. నిజానికి
ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా వాళ్ళన్నీ పక్కన పెట్టి వారి సంఘాలు పక్కన పెట్టి పరిచర్య పక్కన పెట్టి ఇలా కూర్చున్నందుకు ఈ సభ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రేమ అనురాగంతో తమ్ముడు చక్కగా ఎప్పుడు ఈడు నాకు ఒక బలమైన అండ మా తమ్ముడు. అలాగే కన్వెన్షన్లో ఆదర్శ్ గారు 4 రోజులు, ఆయన తేజ తమ్ముళ్ళు, ఇంకా మర్చిపోలేని తమ్ముడు ఆ తమ్ముడు వేడి నీళ్ళు సుధాకర్, ఇంకా అసలు ఇలా అంతే. మీ అందరి సపోర్ట్ వలన చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా మా ఫ్యామిలీ నాకు గదిలేడే బయటికి రాకుండా వాళ్ళకు కూడా అందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొక మాట, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలనుకుంటున్నాం. చాలా మాటలు వీలైతే ఈ 40 రోజుల్లో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏమైనా సమయం కురితే మరొక ప్రోగ్రాంతో మరొక చక్కటి సిద్ధాంతపరమైన మంచి వివరంతో మీ కళ్ళ ముందుకు వస్తాం. ప్రార్థన చేయండి, మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓపికగా ఉన్న మీ అందరికీ క్రీస్తునామ శుభములు, ధన్యవాదాలు. అందరికీ శుభరాత్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రసాదన ప్రార్థన చేస్తారు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడా, సర్వాధిపతి, సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల యందు ఆసీనుడైన మా ప్రియపరలోకపు తండ్రి, నిన్నటి రోజు ఈరోజు కూడా ఒక వివాదాస్పదమైన అంశము నుండి కొన్ని విలువలు మేము ఎలా నేర్చుకోవాలో, దానికి మూలం ఎక్కడ ఉందో లేఖనానుసారంగా మీ దాసులను నిలువబెట్టుకున్న తండ్రి, మాకు అనేక మందికి వివరించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా, ఎంతోమంది అపార్థం చేసుకున్నారు, తర్వాత అర్థం చేసుకున్నారు. మరి కొంతమంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది, అర్థం చేసుకునే మనసు వారికి కూడా ప్రసాదించండి తండ్రి. నాయన, ఇచ్చిన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తండ్రి, ఇది తప్పు అని తెలిస్తే మనసు గాయపడి దూరం అవుతారు తప్ప, అందులో నుంచి అర్థమయ్యే రీతిలో విలువలతో మరింత సత్యములోనికి, సర్వసత్యములోనికి వారు రావడానికి మేము చేసినటువంటి ప్రయత్నం తండ్రి, మరి ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి ప్రభువా, ప్రతి ఒక్కరూ సంపూర్ణతలోనికి, సర్వసత్యములోనికి నడిపింపబట్టుకునైనా చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, సంపూర్ణులుగా చేసుకుని మీ ఎదుట నిలువబెట్టుకుని మహిమను పొందుకుని మన తండ్రి. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకుండా క్రైస్తవంలో ఇటువంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి తండ్రి. దీనులము అటువంటి వారిమైన మా ద్వారా మరిన్ని కార్యక్రమాలు జరిపించుకొని మహిమను ఘనతను మీరే పొందుకుని మన తండ్రి ప్రాధేయపడుతూ మీ కృపలో, మీ చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని, కావలసిన జ్ఞానము, ఆరోగ్యము సమృద్ధిగా అనుగ్రహించమని, అనేక వనరులు తండ్రి మాకు సమకూర్చమని వేడుకుంటూ పరిచర్యను మీ మహిమార్థమే జరిగించుకునమని ప్రాధేయపడుతూ, అలాగే ప్రత్యక్షంగా తండ్రి చూస్తున్న మీ బిడ్డలు వారిని జ్ఞాపకం చేసుకోండి. పరోక్షంగా తండ్రి వందలాది మంది వీక్షించారు ప్రభువా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రతి ఆశీర్వాదం తండ్రి సమృద్ధిగా అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలము మనకును లోకమందున్న తన పరిశుద్ధులందరికీ తోడై ముందుకు నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.